అండి. అందరికీ నమస్తే. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, ఈరోజు మరి 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌తో మళ్ళీ మీ ముందుకి ఇలా వచ్చేసాము. ఇలా మీతో కలవడం, ఇలా ఈ సజ్జన సాంగత్యం కొనసాగించడం అనేది చాలా చాలా సంతోషించదగిన విషయం. సో, ప్రతిరోజు కూడా మరి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో మనం ఈ ధ్యానం చేసుకుంటున్నాం. అలాగే వారి సజ్జన సాంగత్యం కూడా చేసుకుంటున్నాం. సో, ఇవాళ కూడా మరి వారి ఆధ్వర్యంలో చేసుకోబోతున్నాం. వారే నెల్లూరు నుండి సిద్ధంగా ఉన్నారు పవన్ గారండి. సో, మరి వారి ఆధ్వర్యంలో ధ్యానం చేసుకుందాము. అలాగే వారి సజ్జన సాంగత్యం కూడా ఈరోజు చేసుకుందాం. ఏంటంటే వీరు ఫ్రెండ్స్, ఈ జూమ్ సెషన్స్‌ని మనకు తెలుసు. ఈ వెబ్ డిజైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ డిజిటల్ మీడియా అంతా కూడా మనకి కరోనా టైం నుండి వచ్చింది. సో, పత్రి సార్ మనకి ఈ వరాన్ని కూడా ప్రసాదించి వెళ్లారు. ఇంటి నుండే మీరు అందరిని చక్కగా మార్చొచ్చు. సో, అందరికి మీ జ్ఞానాన్ని అందించి మీరందరి చెంతకి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో, ఇలా ఈ డిజిటల్ మీడియా ద్వారా ఎంతో మందిని వారి జ్ఞానంతో ఆకర్షించి, సో, వారి జ్ఞానంతో ఎంతో మందిని మార్చేలా అంటే మార్పు వచ్చేలా చేస్తున్నారు పవన్ గారు. సో, వారి ఆధ్వర్యంలో ఈరోజు సజ్జన సాంగత్యం జరుపుకోబోతున్నామండి. సో, మరి చాలా చాలా లక్కీ మనమంతా కూడా. సో, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ. అందరికీ ఆత్మ ప్రణామాలు. అందరికీ శుభ సాయంత్రం. అద్భుతమైన రోజు ఈరోజు. ఈ అద్భుతమైన రోజున పత్రిజీ గారితో నా ప్రయాణాన్ని మీ అందరికీ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన శక్తి పిరమిడ్ ఛానల్ మేడం గారు, హిందూ మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన మీ అందరికీ, యూట్యూబ్లో వీక్షిస్తున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్క 10 minutes మెడిటేషన్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మనందరి గురువు, మన జగద్గురువు, మన విశ్వగురువు, మన ప్రియతమ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, ధర్మపత్ని స్వర్ణమాల పత్రి అమ్మకు కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుని 10 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. కింద కూర్చున్న వాళ్ళు పద్మాసనం వేసుకోండి. వేళ్లలో వేళ్లు పెట్టుకోండి. స్పెడ్స్ పెట్టుకుని ఉంటే తీసేసేయండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాలు ఒకదాని మీద ఒకటి వేసుకొని వేళ్లలో వేళ్లు పెట్టుకొని స్థిర సుఖ ఆసనంలో కూర్చొని నేరుగా చూస్తూ నిదానంగా కళ్ళు మూసేద్దాం. ఇష్టంతో, ప్రేమతో, అద్భుతంగా, ఆనందంగా అందరినీ క్షమించి అందరికీ క్షమాపణ చెప్పుకొని మహాద్భుతంగా ధ్యాన స్థితిలోనికి వెళ్ళడానికి కళ్ళు మూసేద్దాం. దివ్యాత్మ స్వరూపులారా, ధ్యానం అంటే ఏ దేవుని రూపం కాదు, ఏ దేవుని నామస్మరణ కాదు. ధ్యానము ఏ కులానికి, ఏ మతానికి చెందినది కాదు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యాన స్థితిలోనికి వెళ్ళడానికి అద్భుతంగా కళ్ళు మూసేసుకోవచ్చును. ధ్యానం అంటే సహజమైన, సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన, సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చోవడమే ధ్యాన స్థితిలోనికి వెళ్ళడం అంటే. మై డియర్ గాడ్స్, ముక్కు ద్వారా సహజంగా జరిగే ఉశ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చోవడమే ధ్యాన స్థితిలోనికి వెళ్ళడం అంటే.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అద్భుతంగా కూర్చుందాం. కొద్దిసేపు అన్ని మర్చిపోదాం. ఒక్క 10 నిమిషాలు. ఈ విధంగా చెప్పుకుందాం. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలి. నా ద్వారా ఈ ప్రపంచమంతా ధ్యానము, జ్ఞానము అందాలి. నేను నా కుటుంబము సకల ఐశ్వర్యాలతో, ప్రేమతో, ఆత్మ జ్ఞానంతో ఈ విశ్వం యొక్క లోక కళ్యాణానికి అద్భుతంగా వినియోగపడాలి.
లాస్ట్ 2 minutes. చివరి 2 నిమిషాలు మై డియర్ గాడ్స్. లాస్ట్ 30 seconds. Twenty seconds. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరకుండా మీ రెండు చేతి వేలు విడదీసి మీ కనురెప్పల మీద బోర్లించుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా కళ్ళు తెరుస్తూ మీ చేతులు తీస్తూ మీ అరచేతులను చూస్తూ నిదానంగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మనందరి గురువు, మన జగద్గురువు, మన విశ్వగురువు, మన ప్రియతమ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, ధర్మపత్ని స్వర్ణమాల పత్రి అమ్మకి కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు చెప్పుకుందాం మై రికార్డ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ధ్యానాన్ని మా అందరి చేత చేయించినందుకు. సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. మొదటగా అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు పవన్ కుమార్ అండి. నేను నెల్లూరులో ఉంటాను. మొట్టమొదటిగా నా ధ్యాన పరిచయం ఎలా జరిగింది, నాకు గురువు గారు ఎలా పరిచయం అయ్యారు, వారితో ఉన్న అనుబంధం ఏమిటి అనేది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. మొదటగా నేను 2009లో నాకు ధ్యాన పరిచయం అయింది. ఒక ఫ్లెక్సీ మీద చూసి నేను ధ్యానానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజే నా జన్మ పునర్జన్మ వచ్చింది మై డియర్ గాడ్స్. అక్కడ ఆ ఫ్లెక్సీలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఉచితంగా ధ్యానం నేర్పించబడును అని రాస్తున్నారు. నేను అది చూసి వెళ్ళాను. అక్కడ పెంచిలే అనే మాస్టర్ పరిచయం అయ్యారు. మొట్టమొదటిగా నేను ఆ రోజు ధ్యానం చేయడం స్టార్ట్ జరిగింది. 1 గంట సేపు ధ్యానంలో కూర్చోబెట్టారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పి నాకు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయించారు. 1 గంట ధ్యానం చేశాను. ఆ రోజు నుంచి ఇది 2000
2025 సుమారు 15 సంవత్సరాలైంది. అద్భుతంగా నా జీవితం సాగిపోతా ఉంది. 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు చెప్పిన ధ్యానాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన ఏకైక గురువు ఎవరన్నా ఉన్నారంటే పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఆయన గురువు అని చెప్పలేదు. గురువు కాదు, ఆయన ఒక అవతార పురుషుడు ఆయన. మై డియర్ గాడ్స్, ఈరోజు ఇంత అద్భుతంగా ఇన్ని లక్షల మంది, కోట్ల మంది జీవితాలు ధ్యానం చేసి ఈ జన్మను మోక్షము, ముక్తి చేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనందరికీ కల్పించారు. అంటే ఈ రహస్యాన్ని బద్దలు కొట్టిన ఏకైక గురువు భూమి మీద ఎవరన్నా ఉన్నారంటే పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఏం చెప్పారు మనకి? కళ్ళు మూసుకోండి, వేలలో వేలు పెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, నీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చెయ్యి, అద్భుతంగా ఎదుగుతావు అని చెప్పి ఆ రహస్యాన్ని బద్దలు కొట్టారు. బీపీ, షుగర్ నుంచి క్యాన్సర్ దాకా పోతాయని చెప్పారు. అటువంటి అద్భుతమైన గురువు మానవ రూపంలో ఈ భూమి మీద నడయాడినప్పుడు మనమందరం ఆ ఆరాలో ఉన్నాము అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఈ జన్మని ముక్తి చేసుకుందాం, మోక్షం చేసుకుందాం, ఈ జన్మని చివరి జన్మ చేసుకుందాం. ఆయన చెప్పిన ఏకైక జ్ఞానం ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శాకాహార ప్రచారం. సకల కోటి జీవరాశులన్నీ ఆనందంగా జీవించాలన్న ఒక సత్యాన్ని, ఒక జ్ఞానాన్ని అందరిలోకి తీసుకెళ్ళి అందరికీ తెలియచేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో లక్షల మంది, ఎన్నో కోట్ల మంది శాకాహార విశిష్టత గురించి తెలిపి శాకాహార భోజనాన్ని తింటూ మాంసాహారిగా ఉండి శాకాహారిగా మారిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కోటాను కోట్ల ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. ఈరోజు ఇంత అద్భుతంగా మనం ఆనందంగా ఉన్నాము అంటే ధ్యానం చేస్తున్నాం. సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు గురువు గారు. సన్యాసంలో నిర్వాణం లేదు, సంసారంలోనే నిర్వాణం. అంటే మనం సంసార జీవితంలోనే ఉంటూ సన్యాసత్వాన్ని అభ్యసించడం అంటే యోగులు, ఋషులు వీళ్ళందరూ హిమాలయాలో తపస్సు చేస్తున్నారు కదా, అలాంటి తపస్సుని మన సంసారంలోనే ఉంటూ మన కుటుంబ ధర్మం, సంసార ధర్మం, సమాజ ధర్మం ఇవన్నీ పాటిస్తూ ఒక యోగులకు ఉండే లక్షణాలు, యోగులకు ఉండే గుణగణాలను మనకు అందజేసిన ఏకైక గురువు ఎవరన్నా ఉన్నారంటే పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. అటువంటి గురువు ఆరాలో మనం ఉన్నామంటే ఎన్నెన్నో జన్మల్లో మనం పుణ్యం చేస్తుంటేనే, ఎన్నెన్నో జన్మల్లో మనం ధ్యానం చేస్తుంటేనే ఈ జన్మలో అటువంటి గురువు మనకి దొరకడం జరిగింది. అంటే ఒక సామెత ఉంది, శిష్యుడు రెడీగా ఉంటే గురువు ఎత్తుకుంటా వస్తాడు. మనం అందరం రెడీగా ఉన్నాం, గురువు మనల్ని ఎత్తుకుంటా వచ్చి ఈ గురువు మనం చేయాల్సిన పనేంటి, మన లక్ష్యం ఏంటి అనేది మనకి ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా తెలుసుకోవచ్చని చెప్పిన ఏకైక గురువు ఎవరన్నా ఉన్నారంటే పత్రి గారు. ఈరోజు ఇంత అద్భుతంగా ఆనందంగా జీవితాన్ని జీవిస్తున్నాము అంటే పత్రి గారు పెట్టిన భిక్ష మాకిది. ఈ జన్మ, ఈ జీవితం పత్రి గారు పెట్టిన భిక్ష అండి. ఈరోజు ఇంత నేను ఆనందంగా ఉన్నానంటే ఆయన అనేది ధ్యానం అనేది చెప్పకపోతే నా ఆలోచనలు నేను మార్చుకునేవాడిని కాదు. నా ఆలోచనలు మార్చుకుని నా జీవితాన్ని నేను సంతోషంగా జీవించగలిగేవాడిని కాదు. అంటే ఎప్పుడు భయం ఉండేది, ఎప్పుడు ఎవరన్నా ఏదైనా అనుకుంటారన్న ఫీలింగ్స్ ఉండేటివి. అలాంటి భయాలు, అలాంటి అనీజీ ఫీలింగ్స్ లో నుంచి ఈరోజు నేను బయటకు వచ్చాను అంటే పత్రిజీ గారు మనకు అందించిన ధ్యానము, జ్ఞానము. 2009లో నాకు ధ్యాన పరిచయం అయింది. అక్కడ ధ్యానానికి వెళ్ళి నా లైఫ్ నేను సరిదిద్దుకున్నాను. అప్పుడే 2009లోనే నేను శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం జరిగిందండి. శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో నేను వెళ్ళడం జరిగింది. అప్పుడే నేను పత్రి గారిని చూడడం, పత్రి గారితో నాకు పరిచయం, పత్రి గారు కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, నా జీవితం పూర్తిగా మారిపోయిందండి. ఈరోజు ఇంత అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష ఈ జన్మ. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎందుకంటే ధ్యానానికి ముందు నా జీవితం వేరు, ధ్యానం తర్వాత నా జీవితం వేరు. ధ్యానం చేసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసింది.
మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి, మనం చూసే విధానం ఎలా ఉండాలి. ఆ మన మీద మనకి ఎరుక కలిగింది. అంటే నా ఆలోచనల మీద నాకు ఎరుక కలిగింది. నా జీవితం నేను ఎలా జీవించాలి, ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఎలా చేయాలి అనేది పత్రి గారు ఎంత అద్భుతంగా ఎన్నో షార్ట్ వీడియోస్, ఎన్నో అద్భుతమైన జ్ఞానాలు ఇచ్చారండి. తులసీదళం బుక్ చదివాను. వారిచ్చిన జ్ఞానాన్ని విన్నాను. ఎంతో అద్భుతంగా. ప్రతి సంవత్సరం సార్తో కలిసేవాళ్ళం మేము. ప్రతి సంవత్సరం ఆమ్, సార్ వచ్చేవాళ్ళు నెల్లూరుకి. ఆయనతో ఉండేవాళ్ళం. ఆయన ఎన్నో జ్ఞానాలు చెప్పేవాళ్ళు. ఆయన చూసి ఎన్నో నేర్చుకున్నాం మేము. అసలు మాకైతే పత్రి గారు అందరికీ నేను గురువు కాదు ఫ్రెండ్ అని చెప్తుంటారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాతో చేశారు ఆయన. అందరితో చేశారు. కానీ మాతో ఫ్రెండ్షిప్ ఎలా చేశారంటే, ఒక హోటల్కి భోజనానికి తీసుకొని వెళ్తే ఆ హోటల్లో తినే విధానం నేర్పించారు. ఆ హోటల్లో ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారో అది జీవితం అసలు తలుచుకుంటేనే ఎంతో ఆనందం. ఈరోజు ఆయన వచ్చారు అంటే అద్భుతమైన జ్ఞానం. అసలు ఒక వంట గదిలో వంట చేస్తారు ఆయన. అలాంటి ప్రతి పనిలో ప్రతి పని మనం నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలి. పంచడాన్ని నేర్పించాడండి ఫస్ట్. మై డియర్ గాడ్స్, ఎంతో అద్భుతమైన అసలు ఈ జ్ఞానం ఏంటంటే, మనం నేర్చుకునేది మన దగ్గర మనం దాచిపెట్టుకోకుండా ఏ విధంగా పంచడం అనేది నేర్చుకున్నాం. ఆ పంచడం అనేది నేర్పించారు. ఈరోజు ఆ పంచడం అనేది నాకు ధ్యానానికి ముందు తెలియదు. నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలు పంచడం అనేది నేర్చుకున్నాను. ఈరోజు ఇవ్వడం అనేది నేర్చుకున్నాను. జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఈ జ్ఞానాన్ని పంచడం అనేది నేర్చుకున్నాను. అంటే ఇస్తే వస్తది అన్న సంకల్పాన్ని, ఆ జ్ఞానాన్ని పత్రి గారు ఎంతో అద్భుతంగా వివరించారండి. ఎంత ఆనందం అంటే అసలు చెప్పుకోలేనంత ఆనందం. ఈరోజు మా ఇంట్లో మా జీవితమే మారిపోయింది. మా 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 పాప మెడిటేషన్ చేస్తుంది, మా బాబు మెడిటేషన్ చేస్తారు, మా మిస్సెస్ మెడిటేషన్ చేస్తుంది. ఈరోజు మా మిస్సెస్ ఒకప్పుడు నేను ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానం చేసుకునేవాడిని. కానీ ధ్యానం చేసి ఫస్ట్ నేను సమాజంలో మారానండి. సమాజంలో అరే పవన్‌లో చాలా మార్పుంది. ధ్యానం చేశాడు. ధ్యానం అసలు అందరూ ఆ మార్పుని గమనించారు. కానీ మా ఇంట్లో నా భార్యని ధ్యానం చేయమంటే, "నువ్వేం మారావులే" అని చెప్పి నన్ను అనింది. ఆ మాటకి నేను అక్కడ మళ్ళీ మార్పు తెచ్చుకొని, నా భార్య ముందు నేను మార్పు తెచ్చుకొని ఒక 41 రోజులు యజ్ఞంగా పెట్టుకొని, చిన్న చిన్న మాటలకు కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళడం ద్వారా ఆమెలో మార్పొచ్చి ఆమె ధ్యానం చేసి ఎన్నో హాస్టల్ సర్జరీస్ చేసుకుందండి. నిజంగా ధ్యానంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది. నో డాక్టర్, నో మెడిసిన్ అంటారు పత్రి గారు. ఆ నో డాక్టర్, నో మెడిసిన్ అంటే నా మిసెస్ ధ్యానం చేయడం ద్వారా బ్రెస్ట్ కణిత సర్జరీ చేసుకోకుండా ఆమె ధ్యానంలోనే సర్జరీ చేసుకుంది. హాస్టల్ ఆపరేషన్ సర్జరీస్ చేసుకుంది. ధ్యానంలో కూర్చొని ఈ ధ్యానం నిజంగా కరెక్ట్ అయితే, మాస్టర్స్ నిజంగా ఉన్నారు అంటే, నాకు ఇది సర్జరీ లేకుండా నాకు ధ్యానంలోనే కరిగిపోవాలని ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసి ఆ రోజు పడుకోవడం ద్వారా అక్కడ కలలో ఏం జరిగిందంటే, మాస్టర్స్ అక్కడ ఆపరేషన్ చేసి తీసేశారండి. అంటే ధ్యానంలో ఎంత పవర్ ఉందో చూడండి. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఈ విధంగా మా లైఫ్ ఎంత అద్భుతంగా మారిందంటే, అసలు ఇంత ఆనందంగా ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడగల టైం నాకు ఉంది అంటే ఒక ధ్యానం ద్వారానే వచ్చింది. వన్స్ అపాన్ ఏ టైం నేను వెట్టి చాకిరీ చేసేవాడిని. 2009కి ముందు 5,000 రూపాయలు జీతగాని 2009లో కూడా. మార్నింగ్ 8:00కి షాప్‌కి వెళ్తే నైట్ 10:00 అయ్యేది. ఆఫ్టర్‌నూన్ 1 అవర్, 1½ అవర్ మాకు గ్యాప్ ఇచ్చేవాళ్ళు. అంటే భోజనానికి. అలాంటి టైంలో మెడిటేషన్ అనేది నాకు పరిచయం అయితే, ఆ టైంలోనే నాకు ధ్యానం చేసుకోవడానికి వీలు కాని టైంలోనే 3 గంటలు ధ్యానం చేసేవాడిని. చూడండి. మార్నింగ్ వచ్చేటప్పుడు 1 అవర్ చేసుకునేవాడిని. ఆఫ్టర్‌నూన్ మెడిటేషన్ చేసుకునేవాడిని. నైట్ ఇంటికెళ్ళి మెడిటేషన్ చేసుకునేవాడిని. అంటే నేను అక్కడ ఉండంగానే, అక్కడ గుమస్తాగా ఉండంగానే
నాకు ధ్యాన పరిచయం జరిగింది. ఎప్పుడైతే ధ్యాన పరిచయం జరిగిందో మా షాప్ పక్కనే ధ్యానం సెంటర్ పెట్టడం జరిగింది. దాని బాధ్యతను నేను ఎప్పుడైతే తీసుకున్నానో మై డియర్ గాడ్స్, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిన, దైవత్వానికి సంబంధించిన, ధ్యానానికి సంబంధించిన, మెడిటేషన్‌కి సెంటర్‌కి సంబంధించిన ఒక బాధ్యతను నేను తీసుకొని చేయడం ద్వారా నా బాధ్యతని ఆ మాస్టర్స్, ఆ భగవంతుడు తీసుకొని నా లైఫే మార్చేసాడండి. అన్ని సంవత్సరాల నుంచి నువ్వు అక్కడ ఆ షాప్‌లో వర్క్ చేస్తున్నావు. మీకు అక్కడికి ఎంతో మంది ధ్యానం చేసేవాళ్ళు వస్తారండి. అక్కడ ధ్యానం చేసే వాళ్ళలో ఒక అతనొచ్చి 20 సంవత్సరాల నుంచి నువ్వు అంత వెట్టి చాకిరీ చేస్తున్నావు. నీకు ఒక సహాయం చేస్తాను, సొంత వ్యాపారం చేసుకుంటావని చెప్పిన ఏకైక ఎవరైనా ఉన్నారు అంటే ఆధ్యాత్మిక పుత్రులే. అంటే ఆ ఆత్మ జ్ఞానులే చెప్పగలుగుతారండి. ఆ ఆత్మజ్ఞాని నాకు చెప్పడం, నేను బయటకు రావడం, బిజినెస్ చేయడం, ఈరోజు ఆనందంగా జీవించడం, రైస్ బిజినెస్ చేస్తూ, ఈరోజు ఎంతో ఆనందంగా జీవిస్తూ, నేను సంపాదించిన ఆ డబ్బుని లోక కళ్యాణానికి ఇస్తూ, మా జీవితాన్ని నేను అద్భుతంగా ఉన్న జీవితం కంటే ఉన్నత జీవితంగా జీవిస్తూ, ఉన్న జీవితంలోనే మై డియర్ గాయ్స్, ఉన్న జీవితంలోనే ఉన్నతంగా జీవిస్తున్నామంటే ఇంకా చూడండి. అటువంటి అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని మనకి గురువు గారు నేర్పించారు. అసలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది థాట్ పవర్, మైండ్ పవర్ ఎంత అద్భుతంగా నేర్పించారంటే ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే అంత ఆనందం. ఏది కూడా మేము ధ్యానంలోనే సాధిస్తాం. మాకు ధ్యానం ఉంది. మా బాబుకి మా పాపకి 10 ఇయర్స్ గ్యాప్ అండి. మొదటిది నార్మల్ డెలివరీ, రెండోది నార్మల్ డెలివరీ కాదన్నారు. ధ్యానంలో కూర్చొని ఊహ చేసుకొని నార్మల్ డెలివరీ అయినట్లు డాక్టర్ దగ్గర చేర్పించాము. అదేవిధంగా నార్మల్ డెలివరీ చేశారు. యద్భావం తద్భవతి, యద్భాషణం తద్భవతి. నువ్వు ఊహించిందే జరుగుతుంది అనేది ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. ప్రతిదీ ధ్యానం ద్వారా ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తూ ఉంటాం. ఈరోజు ఇంత అద్భుతంగా ఉన్నాము అంటే ఓన్లీ మెడిటేషన్. పత్రి గారి ద్వారా నేను నేర్చుకుంది ఒకటే ఏకైక జ్ఞానం ఏంటంటే ధ్యానం ద్వారా 4 లాభాలు ఉన్నాయి. 4 లాభాలు చెప్పారు ఆయన. ఆ 4 లాభాలని నేను నేర్చుకున్నాను. దాన్ని ఆచరిస్తున్నాను. ఈరోజు ఇంత అద్భుతంగా ఉన్నాను అంటే ఆయన చెప్పిన జ్ఞానాన్ని తీసుకొని ఆచరిస్తాము. అసలు సారు వచ్చినప్పుడు సార్‌తో పాటు తిరిగేవాళ్ళం. సార్‌తో పాటు అన్ని ఊళ్ళు తిరిగేవాళ్ళం. మా నెల్లూరు జిల్లాలో అంతా తిరుగుతూ సార్‌తో ఆ ట్రిప్‌లో మేము ఉండేవాళ్ళం. ఎంతో జ్ఞానం ఇచ్చేవాళ్ళు. ఎన్నో నేర్పించేవాళ్ళు వారు. ఈరోజు ఒక ఫ్రెండు, నేను గురువుని కాదు అని చెప్తారు. ఏ సొసైటీలో ఎవరు కూడా గురువు కాదు అని చెప్పలేదు ఎక్కడా. నేను గురువు అని చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ అలా కాదే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రి గారు ఎక్కడా నేను గురువు కాదు, నేను నీ మిత్రుడిని అని చెప్పారు. నేను నీ ఫ్రెండ్‌ని. నువ్వు కూడా ధ్యానం చేస్తే నాలాగా ఎదుగుతావని చెప్పిన ఏకైక గురువు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. ఈరోజు ఇంత అద్భుతంగా, ఆనందంగా ఎంతో మంది బాగుపడ్డాయంటే ధ్యానం చేసి. సంసారంలోనే సన్యాసత్వాన్ని అభ్యసించి, ఈ జీవితంలోనే ఈ జన్మనే చివరి జన్మగా చేసుకొని, ఈ జీవితాన్నే మోక్షం చేసుకోవాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానమే లాస్ట్. ఎన్నో జన్మల పుణ్యం చేశాం కాబట్టి ఈ జన్మలో ధ్యానం చేస్తున్నాం. ఆ విధంగా మా పాపకి, మా బాబుకి 10 ఇయర్స్ గ్యాప్ అయితే మొదటిది నార్మల్ డెలివరీ అయితే రెండోది నార్మల్ డెలివరీ చేసుకున్నాం. మా బిడ్డకి ఆ పేరు పెట్టుకున్నాం. పత్రి గారి పేరు, అమ్మ పేరు కలిపి పెట్టుకున్నాం. ఇద్దరి పేర్లు కలిసి వచ్చేటట్టు స్వర్ణ సుభాషిణి అని పెట్టుకున్నాం. స్వర్ణ అంటే స్వర్ణమాల తల్లి, సుభాష్ పత్రిజీ అంటే సుభాషిణి అని. ఈ విధంగా ఇంత అద్భుతమైన పేరు కూడా పెట్టుకున్నాను. ఏ నక్షత్రం పక్కన పెట్టేసాం, అవన్నీ పక్కన పెట్టేసాం. అసలు బారసాల కూడా చేయలేదండి. ప్రేమ్‌నాథ్ గారు నెల్లూరుకి వచ్చినప్పుడు ఆయన్ని చెవిలో చెప్పమన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పాపని స్వర్ణ సుభాషిణి అని పిలుచుకుంటున్నాం. ఎంత ఆనందంగా ఈ మూఢనమ్మకాలన్నీ పోగొట్టుకున్నాం. ఇది చేస్తే అది జరుగుతుంది, ఇది చేస్తే అది జరుగుతుందని కాదు. సత్యాన్ని పట్టుకున్నాం. సత్యాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నామంటే పత్రి గారు చెప్పిన జ్ఞానాన్ని పట్టుకొని ఆచరించేస్తున్నాం కాబట్టే ఈరోజు మేము ఆనందంగా ఉన్నాం. ఈరోజు ఇంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే పత్రి గారు మా నోట్లో ప్రతి క్షణం గురువు గారి పేరే వస్తుంటుంది. ఎక్కడ పోయినా కూడా ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఒకప్పుడు ధ్యాన జీవితం మొదట్లో స్టార్టింగ్ అప్పుడు ధ్యానం వస్తున్నాడు అనేవాళ్ళు. 2009, 2010లో. ఈ రోజు ధ్యానం సార్ వస్తున్నారు అంటున్నారు. చూసారా మెడిటేషన్‌కి ఎంత ప్రాముఖ్యత పెరిగిందో. ఈరోజు ఆవగింజంత ఆలోచన, సరికాని ఆలోచన కొండంత జబ్బు చేసుకుంటున్నాం.
మై డియర్ గాడ్స్. ఈ ఆవగింజంత సరికాని ఆలోచననే సరి చేసుకోవాలి అంటే ఓన్లీ మెడిటేషన్, ధ్యానమే. ఈరోజు ప్రతి డాక్టర్ ధ్యానం చేయమంటున్నారు, ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేస్తున్నారు. ఈరోజు ఇంత అద్భుతంగా అందరూ ధ్యానం చేసి అద్భుతంగా ఉన్నారు అంటే ఆయన పెట్టిన ఆ దారి చూపించారు. ఈరోజు ఎంత సులభమైన దారి చూపించారంటే ఆయన, నువ్వు ట్రైన్లో కూర్చో, బస్సులో కూర్చో, ఆటోలో కూర్చో, కారులో కూర్చో, ఎక్కడ కూర్చున్నా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవచ్చు. ఒక టైం అని లేదు, ఒక ఎలా లేదు, ఎప్పుడు కూడా ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పారు గురువు గారు. ఒక ధ్యానం చేసి ఆ పనికి వెళ్తే ఎంత అద్భుతాలు జరుగుతున్నాయి. మై డియర్ గాడ్స్, ఎంత ఆనందం అంటే వన్స్ అపాన్ ఏ టైం నా జీవితం వేరు, ఇప్పుడున్న ఈ జీవితాన్ని వేరు. ఇప్పుడు నేను ప్రజెంట్లో జీవించగలుగుతున్నాను, వర్తమానంలో జీవించగలుగుతున్నాను. గతాన్ని వదిలేశాను, భవిష్యత్తును వదిలేశాను. వర్తమానం బహుమానం మై డియర్ గాడ్స్. వర్తమానంలో జీవించేటట్టు చేసింది, నా జీవితాన్ని చేసిన ఏకైక గురువు పత్రి గారే. ఈరోజు మేమింత ఆనందంగా మా ఇంట్లో మేమింత బాగున్నామంటే మెడిటేషన్, ఆయన పెట్టిన భిక్ష. ఆ గురువు గారి చైతన్యంతోనే మేము ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాం. పత్రి గారు అందించిన ఏకైక జ్ఞానం ఏదన్నా ఉంది అంటే ధ్యానం వల్ల 4 లాభాలు నాకు అందించారు. ఈ 4 లాభాలని నేను తీసుకొని నేను ప్రపంచం అంతా చెప్తా ఉన్నాను. ధ్యానం వల్ల 4 లాభాలు ఉన్నాయి. సత్యం, ధర్మం, ఆనందం, సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పారు. ఈ 4ను పట్టుకుంటే మన జీవితం పూర్తిగా మారిపోతుందని దేవి నవరాత్రులు ఒంగోలులో జరిగినప్పుడు పత్రి గారు అద్భుతంగా ఆ స్టేజ్ మీద చెప్పారు. ఆ చెప్పిన జ్ఞానాన్ని నేను తీసుకొని దానిని నేను ఆచరిస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా అందరికీ చెప్తున్నాను. ధ్యానం వల్ల 4 లాభాలు ఉన్నాయి. సత్యం, ధర్మం, ఆనందం, సంపూర్ణ ఆరోగ్యం. సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ధర్మం, సత్యం 4 వెనక నుంచి చెప్పించారు. సంపూర్ణ ఆరోగ్యం ఎందువల్ల వస్తుంది? దానికన్నా ముందే ఉంది, ఆనందం ఉంది. ఆనందంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని పత్రి గారు మనకు చెప్పారు. నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా అని చెక్ చేసుకోవాలి మనం. ఆనందం అనేది ఎక్కడ వస్తుంది? ఫిజికల్ లైఫ్లో వస్తుందా, స్పిరిచువల్ లైఫ్లో వస్తుందా? ఆనందాలు 2 రకాలు ఉన్నాయి. తాత్కాలిక ఆనందం ఉంది, శాశ్వత ఆనందం ఉంది. శాశ్వత ఆనందం మెడిటేషన్ ద్వారా వస్తుంది. తాత్కాలిక ఆనందం ప్రాపంచిక జీవితం ద్వారా వస్తుంది. వాటిని సంతోషాలు అంటాం, వీటిని ఆనందం అంటాం. సాధన ఎప్పుడైతే ఎక్కువ చేస్తామో, 4 గంటలు ఎక్స్ట్రా చేస్తే తాత్కాలిక ఆనందం కాదు, శాశ్వత ఆనందం వస్తుంది. ఈ ఆనందం ఎవరికైతే ఉంటుందో, ఈ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ఆనందంగా ఉండగలుగుతారు. ఆనందమే సంపూర్ణ ఆరోగ్యం అని పత్రి గారు చెప్పారు. అంటే ధ్యానం వల్ల 4 లాభాల్లో సత్యం ఉంది, ధర్మం ఉంది, ఆనందం ఉంది, సంపూర్ణ ఆరోగ్యం ఉంది. సార్ వెనకాల నుంచి చెప్పించారు మనకి సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, ధర్మం, సత్యం అని చెప్పించారు. లాస్ట్ లో సంపూర్ణ ఆరోగ్యం ఉంది, దానికన్నా ముందు ఆనందం ఉంది. ఈ రెండింటికి లింక్ ఉంది. ఆనందంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఆనందం కన్నా ఏముందండి? ధర్మం అనేది ఉందండి. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే చాలా ఉన్నాయి. మనం ఏ మంచి పని చేసినా కూడా ధర్మమే. అంత అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టినా ధర్మమే. అంత మంచి జ్ఞానాన్ని అందించినా ధర్మమే. అంత డబ్బు దానం చేసినా ధర్మమే. ఎన్నో ధర్మాలు ఉన్నాయి. పత్రి గారు, మన గురుగారు మనకు చెప్పిన ఏకైక ధర్మం ఏంటంటే, చాలా అద్భుతంగా చెప్పారు ఆ ధర్మం అంటే ఏంటి. 2 వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు 3వ వ్యక్తి గురించి సరికాని మాటలు మాట్లాడకుండా ఉండడం ధర్మం అని చెప్పారు. దీనిని ఆచరించాలి మనం. పత్రి గారు చెప్పిన ధర్మం ఏంటంటే, 2 వ్యక్తులు కలిసినప్పుడు 3వ వ్యక్తి గురించి సరికాని మాటలు మాట్లాడుకోకుండా ఉండడం ధర్మము. దీనిని ఆచరిస్తే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. దీనిని ఆచరించాలి. ధ్యానం వల్ల 4 లాభాల్లో ధర్మం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ధర్మానికన్నా ముందే ఉంది, సత్యం ఉంది. సత్యం అంటే ఏంది? ధ్యానం వల్ల మనం ఒక జ్ఞానం తెలుసుకున్నాం. ఏం జ్ఞానం తెలుసుకున్నాం? నేను ఆత్మని, అంటే నేను శరీరం కాదు, ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ, ఐ ఆమ్ ద సోల్ అనే జ్ఞానం తెలుసుకున్నాం. అంటే అది సత్యం. అంటే అది సత్యం అంటే ఏంటి? నేను బాడీ కాదు, నేను ఆత్మని అన్న సత్యం తెలుసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో చూడండి. పత్రి గారి ద్వారా ఈ 4 లాభాలు నేర్చుకొని, ఈ 4 లాభాలు నేను ఆచరించి, దీనిని ఆచరించిన జ్ఞానాన్ని నేను ఈ ప్రపంచం అంతా అందజేస్తున్నానంటే ఎంత అద్భుతంగా ఉందంటే,
అసలు నా జీవితమే పూర్తిగా మారిపోయింది. పత్రి గారితో ప్రయాణం చేసిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. కష్టాలు వచ్చినట్టుంటాయి, రావు. అనారోగ్యం వచ్చినట్టుంటుంది, రాదు. నొప్పి వచ్చినట్టుంటుంది, రాదు. చచ్చిపోయేటట్టుంటాం, చచ్చిపోం. గుర్తుపెట్టు. పత్రి గారితో ప్రయాణం అలా ఉంటది. కర్మలన్నీ అనుభవించేటట్టు చేసేస్తాడు, అంతే. ఇక జన్మ లేకుండా చేస్తాడు. ధ్యానం చేసేవాడికే కష్టాలు ఎక్కువ ఉంటాయి, ధ్యానం చేసేవాడికే సమస్యలు ఎక్కువ ఉంటాయి, ధ్యానం చేసేవాడికి అవమానాలు ఎక్కువ ఉంటాయి, ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ రాళ్ళేసే వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? పత్రి గారే చేపిస్తారు. నా బిడ్డలు వీళ్ళు, ఈ బిడ్డల్ని తొందరగా కర్మలు అనుభవించేసి వచ్చేసేయాలి. వీడి క్యాన్సర్ వద్దు, లేకపోతే కిడ్నీలు వద్దు, ఏమొద్దు ప్రాబ్లమ్స్, ఆవగించంత కర్మలు ఇచ్చేసేసి మనం బయటకు తీసుకొచ్చేస్తాడు ఆయన. ఈ జన్మం చివరి జన్మ చేసుకునేటట్టు చేస్తాడు భగవంతుడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నాడు ఆయన. స్నేహితులారా, మాస్టర్స్, భగవంతులారా, చూడండి ఎటువంటి అద్భుతం. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంత అద్భుతంగా, అసలు నా నోట్లో నుంచి మాటలు వచ్చేటివి కాదు. నేనంత సైలెంట్. నేను ధ్యానానికి ముందు ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్. ధ్యానానికి వచ్చిన తర్వాత కూడా సైలెంటే. ధ్యానం చేయంగా 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 చేయంగా, క్లాసులు వినంగా 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 వినంగా, క్లాసులు చెప్పాలన్న తపన చచ్చేంత వచ్చింది కాబట్టి ఈ రోజు నేను మాట్లాడగల శక్తి నాకు వచ్చింది. మేడం గారు, పత్రి గారు అదే చెప్తున్నారు. చెప్పాలన్న తపన చచ్చేంత ఉండాలంట, లేకపోతే ఇంకొక జన్మ తీసుకొని చెప్పాలంట క్లాసులు. అవసరమా? సో మై డియర్ గార్స్, మనం ఈ జీవితాన్ని అద్భుతంగా జీవించాలంతే. అద్భుతంగా జీవించాలంటే నీ లోపలున్న నీ లోపాలను వెతికి వెతికి సవరించుకోవడం ద్వారా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. పత్రి గారు అదే చెప్పారు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నీ లోపాలను నువ్వే సరిచేసుకో. నిన్నెవరో అన్నారని కాదు, నువ్వు వాళ్ళని నువ్వే తీసుకొచ్చుకున్నావు. పత్రి గారితో ఒక ఆయన అంటారు, సార్ నేను నాది తప్పు లేకపోయినా నన్ను చాలా మంది చాలా మాటలు అంటున్నారు సార్ అంటే, నువ్వే వాడిని తీసుకొని వచ్చుకొని నువ్వు బాధపడుతున్నావు ఎందుకు? నువ్వు మళ్ళీ నాకొచ్చి చెప్తున్నావు. నీ డిజైన్ అది. నువ్వే తీసుకొని వచ్చుకున్నావు. తిట్టేవాడిని తీసుకొచ్చావు, పొగిడేవాడిని తీసుకొచ్చుకున్నావు, నిన్ను ధన్యవాడిని తీసుకొచ్చుకున్నావు, నువ్వు డబ్బులు ఇస్తే ఎగనూకేవాడిని తీసుకొచ్చుకున్నావు. వీళ్ళందరినీ తీసుకొచ్చుకుని జీవితం నువ్వే తీసుకొచ్చుకొని మళ్ళీ నాకు కంప్లైంట్ చేస్తున్నావు. ఒకటే ఒకటి నేర్పించారు గురువు గారు. ఆత్మస్థితిలో ఎలా ఉండాలనేది జీవించడం నేర్పించారండి. మనిషి రూపంలో ఎలా ఉండాలని కాదు, ఆ ఈ మానవ జీవితంలోనే ఉంటూ ఆత్మ జీవితాన్ని ఎలా జీవించాలనేది నేర్పించారండి. దైవ స్థితిలో ఎలా ఉండాలనేది నేర్పించారండి. ఒక్కటే మేడర్ గాస్, ఈ ఆత్మ పూర్ణాత్మగా విరజిల్లి మనం వెళ్ళాలి పైకి. మాధవుడిగా పైకి వెళ్ళాలి మనం, మానవుడిగా కాదు. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనతో తీసుకెళ్ళాలి. మన చివరి క్షణాల్లో కూడా ఏ బాధ, ఏ నొప్పి, ఏ మంచం మీద పడకుండా, ఎవరి చేత చేయించుకోకుండా, ఎవరి చేత అడిగించుకోకుండా, ఏ దుఃఖం పడకుండా మన పని మనం చేసుకుంటూ ఈ విశ్వలోక కళ్యాణ సేవ చేస్తూ అద్భుతంగా మన సావు మనకు తెలియకుండా పంచేంద్రియాల ద్వారా వెళ్ళిపోవాలి. అద్యండి జ్ఞానం ద్వారా మనం నేర్చుకున్నాం. మనం అటువంటిది రావాలి అంటే మనం సాధన చేయాలి. ఈ ఎదుటి వ్యక్తి యొక్క ఆనందాన్ని కోరుకునే జీవితం మనకు రావాలి. ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలను చూసి ఓరవగల శక్తి ఓన్లీ మెడిటేషన్ ద్వారానే వస్తుంది. మై డియర్ గాడ్స్, ఇదొక్కటి నేర్చుకోవాలి. మన గురువు గారు మనకు చెప్పింది అదే. సార్ వాళ్ళు ఎదిగిపోతున్నారు సార్, వాళ్ళు ఇలా ఉన్నారు సార్, అలా ఉన్నారు సార్ అంటే, నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో నీ దగ్గరికి ఏది రాదు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు బాగున్నారని నువ్వు ఆనందపడతావో అవన్నీ నీకు వస్తాయని చెప్తున్నారు మాస్టర్స్. పత్రి గారు అదే చెప్తున్నారు. సో మై డియర్ గాడ్స్, గురువు గారితో ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఆరాలో ఉండి ఆయన చైతన్యంతో ఈరోజు మనం ఇంత అద్భుతంగా ఇంత ఆనందంగా ఉన్నామంటే ఆయన చైతన్యమే మన లోపల ఉండి మన చేత నడిపిస్తున్నది. ఈరోజు
ఇంత హ్యాపీగా ఉన్నామంటే మనం చేసింది ఎక్కడికి పోదు, మనకి తిరిగి వస్తుంది. ఈ చేతో చేస్తే ఈ చేతో వచ్చేస్తుంది. మై డియర్ గాడ్స్, సో అద్భుతం. సార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మేము ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని అనుభవం పొంది ఈ అనుభవ జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందించగల ఒక వ్యక్తులుగా అయ్యామంటే గురువు గారు పెట్టిన భిక్ష. ఈ జన్మ ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఈ జన్మని ఎంత హ్యాపీగా డీల్ చేస్తున్నామంటే జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, అంతే. జై పత్రిజీ. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్. Yes. నిజంగానే మీరు ఒక మంచి మాట చెప్పారు. రహస్యాన్ని బద్దలు కొట్టేశారు ఆయన అని చెప్పేసి. Yeah. సూపర్ సార్. అది నిజంగానే రహస్యాన్ని బద్దలు కొట్టేసి ఇంతమంది కోట్ల జీవితాలని మార్చేశారు. ఇంతమంది కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు. మీరు అన్నట్టు ప్రతి అక్షరం ఎగ్జాక్ట్లీ సార్, కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి. ఏంటి ఆధ్యాత్మికత అనేది, ఒక సామాన్యమైన వాళ్ళని ఇంతలా నిలబెట్టేశారు సార్. అక్కడ Yeah. నిలబెట్టేశారు అందరినీ ఆయన. అసలు సామాన్యం అసలు. అండ్ అసలు మేము ఎక్కడ ఉంటామో కూడా మాకు తెలియదు. అంత సామాన్యం, అంత పూర్ నిజంగా పీపుల్. పూర్ పీపుల్ మళ్ళీ పూర్ రిచ్ పీపుల్ గా తయారు చేశాడు. మా ఆలోచనలు మార్చి ఎస్, ధైర్యాన్ని ఇచ్చారు. ఈ ఈ ధైర్యం ఇచ్చారు. సొసైటీలో, ఈ సమాజంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉంటూ ధ్యానం చేస్తూ మై డియర్ గాడ్స్ ఎంతో మంది మీలాంటి వాళ్ళ స్నేహం, అలాంటి వాళ్ళలో ఈరోజు మళ్ళీ ప్రభాతకు వచ్చున్నారు. ఆ అక్కని నాకు పరిచయం చేయడం ధ్యానం ద్వారా. ఈ ఈ విధమైన ధ్యానంలో ఉండబట్టే కదా మాకు అక్క పరిచయం అయ్యారు. ఆత్మీయులు ఈరోజు దొరికారు. ఎస్, ఆత్మీయుల కంటే ఎక్కువ ప్రాణాతి ప్రాణంగా మా అక్క ఎప్పుడు చెప్తుంటది, ప్రభావత రక్త సంబంధం కంటే ఎక్కువ ఆ తల్లి, అంతే. ఎందుకంటే ఈ రోజు ఇంత మాకు బాండింగ్ ఉందంటే మేమెవరు, మీరెవరు, మనం ఎవరు, అంతేగా. ఇంత నిజం, మందిని కలిపాడు ఆయన. నిజం. ఇంత మందిని కలిపాడండి. ఎంత అసలు ఒక ఎంత తాటి వర్క్ పైన చేశాడు. తీసుకొచ్చేసారు. ఒక తాటి Yes, పైన తీసుకొచ్చేసారు ఆయన తాటి అసలు అందరు. తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండింగ్ ఏర్పరిచి ఒక ఎస్, తల్లిదండ్రులుగా, ఒక స్నేహితులుగా, ఒక అన్నదమ్ములుగా ఇంత ఈ విధంగా ఒక బాండింగ్ చేశారంటే ఆత్మ బంధువులు మొత్తం ప్రపంచం అంతా మనకు ఆత్మ బంధువులు అయిపోయారండి. అలాంటి అవును. వాళ్ళలో మా అక్క ప్రభావత్ అక్క, ఆమెకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఆ అక్క ద్వారా ఎస్, నేను నేర్చుకున్న జ్ఞానం ఏమన్నా ఉంది అంటే ఓర్పు సహనం నేర్చుకున్నాను. అక్కకున్న ఓర్పు సహనం, ప్రేమతత్వం, క్షమాగుణాన్ని నేను ఆమెను చూసి నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. అది అలాంటి ఎస్ సార్. ఈ యొక్క ఈ జీవితంలో ఈ దారిలో ఎంతో మంది, ప్రభాత్ అక్క, రాఘవేంద్ర గారు నాయుడుపేట, ఈరోజు ఆ, నాకెవరన్నా బ్రదర్స్ ఉన్నారంటే పవను, ప్రతాప్ అని చెప్తాడు ఆయన. ఆయన గంటలు గంటలు, రోజుకి 10 గంటలు 15 గంటలు ధ్యానం చేసే ఆయన 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 మనస్సులో ఈరోజు నాకు బ్రదర్ ఎవరన్నా ఉన్నారంటే పవన్ అని చెప్తున్నాడు. అలాంటి స్థానాన్ని ఏర్పరచుకున్నామంటే ఒక హృదయంలో ఎగ్జాక్ట్లీ సార్. ఎన్నో జన్మల పుణ్యం చేస్తుంటేనే చేయగలరు. ఈరోజు అవును. మా అక్క మా అన్న మా అన్న మా అన్న అని చెప్తే ఎంత అద్భుతం మాకు, ఎంత ధైర్యం మాకు ఆ తల్లి మాకు ఉండడం వల్ల ఈరోజు మేము ఒక జూమ్ మెయింటైన్ చేస్తున్నామంటే నిజంగా గ్రేట్, అంతే. సో మై డియర్ గాడ్స్, నాకు మీరు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఈ చిన్న టైంలో నేను చెప్పలేకపోయాను. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలా ఏం ఆ, లేదు సార్, ఏం లేదు ఆ సార్, ఏం లేదు జ్ఞానాన్ని సార్. చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. అద్భుతంగా. థ్యాంక్ యూ మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, తెలియాల్సిన విషయాలే, అందరం తెలుసుకోవాల్సిన విషయాలే చెప్పారు. ఎస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ. సో మరి యొక్క మాస్టర్ మనకి మన వారి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ ఇంకొక సజ్జన సాంగత్యాన్ని కొనసాగించేద్దాం. సో మనకి జమ్మల ఇందు మడుగు నుండి ప్రభావతి ఇందు మేడం గారు. అక్క, ఇందు నమస్తే మా అక్క హాయ్ అక్క, చెప్పండి. ఒక 2 నిమిషాలు మాట. అవును సార్, నమస్తే సార్. చెప్పండి, చెప్పండి. నమస్తే క్లాస్ మేడం. చాలా బాగా మీ అనుభవం ఫస్ట్ టైం విన్నాను సార్. చాలా బాగా చెప్పారు. చాలా అద్భుతంగా వివరించారు సార్ గురించి. నాయుడు గారి కుటుంబంలో అప్పుడప్పుడు చూస్తుంటాను. ఈ రోజు మీ పర్సనల్ అనుభవం నేను విన్నాము. ఇందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఇందుకు నిన్నే చెప్పింది రోజు ఈవినింగ్ 6:30కి ఉంటుందా కానీ
ఎందుకో ఓపెన్ చేస్తే కరెక్ట్ లింక్ పంపించింది తను. ఆన్ యా చేస్తే కరెక్ట్ మెడిటేషన్ కూర్చోపెట్టారు. బాగా అనిపించింది. 10 మినిట్స్ మెడిటేషన్ కూడా బాగుండింది సార్. మీ అనుభవం చాలా బాగుంది సార్. నిజంగా హ్యాట్సాప్. మీరు చేస్తున్న సేవకు కూడా చాలా ధన్యవాదాలు సార్. ఎప్పుడు హనుమంతన్న చెప్తుంటారు సార్ ఇంటికి వచ్చి, పవన్ సార్ చాలా అద్భుతంగా సేవలు చేస్తున్నాడమ్మా అని. హనుమంతన్న ఇక్కడే అనంతపురమే సార్ మేము ఉండేది. అమ్మా ఓకే. చాలా అద్భుతం సార్. మీ మహబూబ్ నగర్ అమ్మాయి కూడా మాకు వచ్చి మధ్యాహ్నం మీ క్లాస్ లో వచ్చే అనుభవాలన్నీ మాకు చెప్తుంటుంది. ఓకే. ప్రభావతి ఎవరు? మేడం గురించి కూడా హనుమంతన్న చాలా సార్లు మాకు చెప్పారు. ఈ రోజు మేడం ని చూస్తున్నాను. స్వప్న వస్తుంటుందా? స్వప్న వస్తుంటుంది సార్. నా పేరు గుర్తులేదు. ఈ మధ్య 1 మంత్ నుంచి రావట్లేదు. తనకు బిజీ అయి రావట్లేదు. రికార్డింగ్ పెడుతుండే సార్. చాలా కృష్ణుడితో ఎలా ఆమె నిజంగా అంటే ఒక గోపిక లాగా ఉంటుంది సార్ తన అనుభవాలన్నీ. అవును సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు ఇందు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మీరు అన్నట్టుగా సార్ ఓపెన్ గా షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్పిరిచువల్ పర్సన్ కి ఏదైనా సరే ఓపెన్ గా మనం షేర్ చేసుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా. నేను సాధించేశాక అది దాచిపెట్టేసి ఇది అని చెప్పి కవర్ చేసి చెప్పడం స్పిరిచువాలిటీ అనిపించదు. సో ప్యూరిటీగా మీరు ఉంటది చెప్పారు కదా ఇందు. చూడండి, అది నిజంగా సార్. హ్యాట్స్ ఆఫ్ టు ఆ యూ సార్. ప్యూరిటీనెస్ ధ్యానం నుంచే వస్తుంది ఇందు. ఎక్కడ అబద్ధం ఉండదు. ప్యూరిటీనెస్ ధ్యానం నుంచే వస్తుంది మనకు. అదే అదే కరెక్ట్. ఎస్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ మరొకసారి. సో మరి మాత్రం ఆలస్యం చెయ్యొద్దు. మేడం గారు కూడా వెయిట్ చేస్తున్నారు పాపం. సో మేడం వెల్కమ్ మేడం. మీకు ఈ స్త్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. పవనన్నకి అన్న నమస్తే అన్న. నేనే నాదే ఇంటర్వ్యూ ముందు నింది మేడం. కాకపోతే ఒక చిన్న ఇష్యూ జరిగింది. జమ్మల్ మోడల్ అక్కడ పోయి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూడండి మా బాండింగ్ చూసారా? ఆ ఆ, ఈ మేడం కూడా, హిందూ మేడం కూడా, అక్క చూసావా మనిద్దరి సందేశాన్నే పెట్టింది. నాయుడు గారి కుటుంబంలో కూడా రియల్ హీరోస్ ఫస్ట్ వాళ్ళ అక్క తమ్ముడే ఉండాలని అక్కడ కూడా మనతోనే స్టార్ట్ చేశారు. అంటే ఈజీగా మా మా ఇద్దరి గురించి బాగా తెలిసిపోతుంది. అక్క తమ్ముళ్ళు బాగా చేస్తున్నారు వర్క్ అది. కంపల్సరీ కదా సార్. మీరు మాకంతా కూడా ఆదర్శమే. సో అందులో అన్నారు కూడా కదా, ఆత్మీయులం మనమంతా కూడా అని చెప్పేసి. సో ఈ ఆత్మీయత ఇలాగే కొనసాగాలి. మా శ్వాస ఉన్నన్నాళ్ళు మేము ఇలానే ఉంటాం మేడం. ఎవరు ఎన్ని పొరపొచ్చులు చేసేసినా, ఎవరు ఏం చేసినా, మేమిద్దరం అక్క తమ్ముడు మాత్రం మా శ్వాస ఉన్నన్నాళ్ళు ఇలానే ఉంటాం. సూపర్. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేము చేసేటివి. ఓకే మేడం, మళ్ళీ మా జూమ్ రెడీ టైం అవుతుంది. 15 నిమిషాలు టైం ఉంది అక్కకి అంతే. ప్లీజ్ అమ్మా కంటిన్యూ చేయండి. ఓకే మేడం. నమస్తే మేడం. జూమ్ లో ఉన్న మాస్టర్స్ కు, ఆత్మ బంధువులకు అందరికీ నమస్తే. ఈ రోజు పత్రిజితో నా ప్రయాణం అనే సబ్జెక్ట్ గురించి చెప్తాను మేడం. నేను ధ్యానంలోకి 2020లో వచ్చాను. వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యల వల్ల, ఫ్యామిలీ సమస్యల వల్ల రావడం జరిగింది. కానీ ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని చేయాలి, గంటలు గంటలు నాన్ వెజ్ తినకూడదు అన్నటువంటి అలా చెప్పడం జరిగింది నాకు సీనియర్ మాస్టర్స్. అంటే నాన్ వెజ్ బంద్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఇక్కడ రాజకీయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి డిన్నర్లు అవి ఇవి అలా ఉంటాయి, ప్లస్ ఇంట్లో ఉంటాయి. అంత ప్రీతిగా తినే నేను నాన్ వెజ్ బంద్ చేయడం అంటే కష్టం అని చెప్పేసి దాని మీద మొగ్గు చూపలేదు. కానీ కొన్ని సందర్భాలలో నాకు అనారోగ్య సమస్యలు రావడము, ఫ్యామిలీ సమస్యలు రావడము, హెల్త్ బాగా ప్రాబ్లమ్స్ లో ఉండడం జరిగింది. నెలకు 10,000 రూపీస్ టాబ్లెట్స్ తినే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత 1 మంత్కే నేను టాబ్లెట్స్ స్టాప్ చేయడం జరిగింది. అప్పటికి పత్రి సార్ అంటే నేను పెద్ద నమ్మను. ఎందుకంటే పత్రి సార్ నేను చాలా వరకు 1 ఇయర్ వరకు నమ్మేదాన్ని కాదు. ఎందుకంటే ఆయన దగ్గరికి రానిచ్చేవాడు కాదు, దగ్గరికి వస్తే కొట్టేవాడు. అట్లా చేస్తా అంటే ఒక గురువు ఎలా చేస్తాడు, ఆయనకి ఎంతో సహనం ఉండాలి కదా, మరి దగ్గరికి పోతే ఇలా కొట్టడం ఏంటి అన్నటువంటి ఒక విధానంతో. అంటే ఇక్కడ ఏంటంటే మేడం,
రాజకీయ కుటుంబంలో ఉండడం వల్ల ఏది అంటే అహంకారపూరితమైనటువంటి వాతావరణము, ప్రతిదీ ఒక ప్రతి విషయంలో ఒక స్టేటస్ లాగా చేసేది. కానీ అలా ఉండడం వల్ల నాకు ఈ ధ్యానం సెట్ కాదు, నేను ఎందుకు ధ్యానం చేయడము అన్నటువంటి దాంతో ఉన్నాను. కానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక కొన్ని రోజులకే నాకు మన పవన్ మాస్టర్ అన్న పరిచయం కావడం జరిగింది. అన్న ఒక వీడియో చేస్తా ఉన్నాడు యూట్యూబ్ లో, ఆ వీడియో నేను విన్నాను. నేను ఫస్ట్ పత్రిసారిని అయితే నమ్మలేదు, కానీ పవన్ అన్న నమ్మేశాను. ఎందుకంటే అన్న యూట్యూబ్ లో ఒక మాట చెప్పాడు, ఎవరికి ఏమొచ్చినా నేను ఉన్నాను, నా నెంబర్ రాసుకోండి అన్నారు. అన్నప్పుడు నేనేం చేశానంటే, అయ్యో ఎంత డేర్గా ఎలా చెప్పగలుగుతున్నాడు, నేను ఉన్నాను నా నెంబర్ రాసుకోండి అంటే వెంటనే నోట్ చేసుకొని అన్న కాల్ చేయడం జరిగింది. అన్న అక్క నేను ఉన్నాను అంటే, నేను అడగాను అన్న నేను అన్నాను వచ్చా అని. ఎందుకంటే అది గత జన్మల మా ఇద్దరి బంధం, తల్లి కొడుకు బంధము, ఇవి నాకు తెలుసు. కొందరు చెప్పారు మా ఇద్దరికి ఏంటి ఇంత బాండింగ్ అంటే, అలాంటి బంధమో ఏమో కానీ స్టార్టింగ్ లోనే నేను అన్న అని పిలవచ్చాను అన్నప్పుడు తప్పకుండా అక్క అన్నాడు. అలా కొనసాగించాను. లావణ్య మేడము, ప్రకాష్ వీళ్ళు ముగ్గురు నన్ను పత్రి సార్ను ఎంతగా ఇష్టపడడానికి, ఈరోజు పత్రి సారే నా లైఫ్, పత్రి సార్ లేకపోతే నేను లేను అనే సిచ్యువేషన్ నేను వచ్చాను అంటే వీళ్ళు ముగ్గురు చెప్పినటువంటి సాంగత్యంలో నేను చక్కగా ఏది చిన్న ప్రాబ్లం రాని రాత్రి 10:30, 11 ఫోన్ చెయ్యి అక్క చెప్పక్క అని, చెప్పండి అని లావణ్య మేడము వీళ్ళందరూ చక్కగా నాకు ఎంతో సజ్జన సాంగత్యం చెప్పి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నాకు అందించారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళతో ప్రయాణమే నాకు ఈరోజు పత్రి సార్ని ఇంతగా నేను ఇష్టపడడానికి కారణమైంది. ఎందుకంటే నేను ఏది కూడా నమ్మను, వీళ్ళ ముగ్గురి జీవితాలు చాలా ఆదర్శంగా నాకు అనిపించింది. అన్న ఇప్పుడు చెప్పాడు చూడండి స్టార్టింగ్ లో, అదంతా విన్నాను. ఒక 5,000 సంపాదించే తను ఈరోజు సంవత్సరానికి 1,00,000 రూపాయలు సొసైటీకి ఇస్తున్నాడంటే తను ఏందులో ఏదో ఉంది అన్నటువంటి. లావణ్య మేడం కూడా తను చక్కగా ఆమె మాట్లాడే విధానం కానీ ఆమె అదంతా, ప్రకాష్ అన్న అబ్బాయి కూడా, వీళ్ళు ముగ్గురిని నా ఆదర్శంగా తీసుకొని నా జీవితంలో నేను ఇష్టపడే వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళు ముగ్గురే. ఇలా వీళ్ళ ఆదర్శంగా తీసుకొని వీళ్ళ మాటల ద్వారా పత్రి సార్ను ఇష్టపడడం జరిగింది. తర్వాత పత్రి సార్ ఒకసారి వచ్చారు, ప్రొద్దుటూరుకి పోయాను. సార్ కాలం ముక్కుతే ఒక ఏడు కొట్టాడు. అయ్యో ఈయనేంటి గురువు గారు అంటారు, కొట్టేసరికి అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారని చిన్నతనంతో అయ్యాను నేను రాను ధ్యానంలోకి, ధ్యానం చేస్తే బాగుంది, నా అనారోగ్య సమస్యలు చాలా వరకు ప్రాబ్లం తగ్గాయి కనుక నేను ఇంట్లోనే చేసుకుంటాను అనుకున్నాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రొద్దుటూరుకి వచ్చారు. మళ్ళీ దగ్గరికి పోతే సార్ అసలు పట్టించుకోలేదు. మనం అంటే రాజకీయంగా ఇంత స్టేటస్ ఉండి ఈయన గురువు దగ్గరికి పోతే కొట్టడం ఏంటి అని నాకు కొద్దిగా ఎగో ఎక్కడో అయింది. కానీ మళ్ళీ ధ్యాన సాధన చేయడం వల్ల నా అనారోగ్య సమస్యలు తగ్గడము, మళ్ళీ ఆ ఒక 2 months 3 months లోపే జమ్మలమడుగు రావడము, అక్కడికి వచ్చిన తర్వాత సారు నన్ను దగ్గరికి పిలిచి చక్కగా నాతో మాట్లాడడము అలా చేయడం జరిగింది. అలా మా సాంగత్యంలో కొన్ని రోజుల తర్వాత పత్రి సార్ మళ్ళీ రావడం, అప్పటికి నేను ఇక్కడ అగస్త్య పిరమిడ్ అన్నటువంటిది ఒక పిరమిడ్ ఉంది, చాలా శక్తి క్షేత్రము. ఆ శక్తి క్షేత్రంలో పత్రి సారు ఇంతకు ముందే ధ్యానానికి రాక 40 years అగోనే ఇక్కడికి వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకొని ఇక్కడ ఉండేవారంట. సారు ఎక్కడైతే పిరమిడ్ కట్టాలనుకున్నారో అదే ప్లేస్ లోనే మా జమ్మలమడుగులో ఉండే మాస్టర్స్ పిరమిడ్ కట్టడము జరిగింది. సారు నాకు ఎంతో ఇష్టమైనది. డిసెంబర్లో నేను డిసెంబర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కర్తాల్లో కొట్టాలకు వచ్చేటప్పుడు నేను అగస్త్య పిరమిడ్కి వస్తాను, ఇక్కడే ఒక 2-3 days ఉండి వెళ్తాను, నా శ్వాస ఉన్ననాలని చెప్పారు. అప్పటికి నేను అక్కడ సెక్రటరీని, అక్కడ ఉన్నటువంటి పనులన్నీ నేనే చూసుకుంటూ ఉన్నాను. సార్ నన్ను దగ్గర తీసుకొని నాకు బ్లెస్ చేయడము, అప్పుడు నాకు కొద్దిగా ఎందుకో అంటే నాకు నమ్మకం కుదిరింది వీళ్ళ ముగ్గురు వల్లనే, అన్న మేడము అబ్బాయి ద్వారానే, ప్రకాష్ అనే అబ్బాయి ద్వారానే. కానీ అక్కడికి సార్ దగ్గరికి పోయిన తర్వాత ఆయన సాంగత్యంలో ఆయన బ్లెస్సింగ్స్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడము, వీటన్ని ద్వారా నా స్థితి పూర్తిగా కొద్దిగా మార్పు రావడం వల్ల నేను గమనించా, అయ్యో ఇదేదో బాగుంది ఈయన అని చెప్పేసి. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత నేను ఎలా మారాను అంటే, ఎప్పుడైతే నేను ఈ మానసికంగా కృంగిపోయి ఇలా ఉన్నానో, పత్రి సారు చిన్నవి తెలుగులో షార్ట్ బిట్స్ అని వస్తాయి, అవి నేను వినేదాన్ని, అవి నేను పాటిస్తే చక్కగా నా జీవితంలో నేను వాటిని అప్లై చేస్తే ఎంతో ఆనందంగా ఉండేది.
అంటే ధ్యానంలో ఉన్నటువంటి ఆనందం. నేను ప్రాపంచికంగా ఆస్తులు చూశాను, అంత స్టేటస్ అంతా అంటే ఈ స్థాయికి వెళ్ళాను, కానీ ఆరోగ్యపరంగా పడిపోయాను నా మైండ్. అలా ఉన్నటువంటి నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎలా అయితే అహంకారపూరితము స్టేటస్ అవి ఇవి అని నేను అనుకున్న నేను, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అయ్యో ఏది మనము కాదు, ఇదంతా ఉత్త భ్రమ. కానీ ఇక్కడ సత్యం అంటే ఏంటి అంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా మనకి ఏం కావాలన్నటువంటివి మనము తెలుసుకుంటాం అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నాను. తెలుసుకొని పత్రి సారు చెప్పిన ప్రతి మాటను నేను తప్పకుండా ఆచరిస్తాను. ఇప్పుడు ఏదన్నా మామూలుగా నాకు ముందు చాలా సెంటిమెంట్లు ఉండేవి, నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని. జనవరి 1 వచ్చిందంటే రాత్రి 9 కూర్చుంటే మళ్ళీ ఏం ఫుడ్ తీసుకొని లైట్ గా లిక్విడ్ తీసుకొని తెల్లవారి మళ్ళీ 6 గంటల వరకు నేను అష్టోత్తరాలే చదివేదాన్ని. అట్లా 1 మినిట్ కూడా లేసేదాన్ని కాదు. అలా నేను ఆహారం తీసుకుంటే మళ్ళీ పాస్ చేసి అట్లా లేకోకుండా అసలు లేకోకుండానే కంటిన్యూగా కూర్చునేదాన్ని దేవుని గుళ్ళో. పూజలు ఎక్కువ చేసేదాన్ని, అభిషేకాలు చేసేదాన్ని. ఎంత పిచ్చి అంటే నాకు పూజలు అంటే అని. అప్పుడు అన్ని చేసినా కూడా ఏదో తాత్కాలిక ఆనందం, డబ్బు ఉంది అన్ని ఉన్నా తాత్కాలిక ఆనందం. కానీ ఇక్కడ పూజలు లేవు. ఇప్పుడు అన్నిటిని నేను వదిలిపెట్టి అహంకారపూరితాన్ని వదిలిపెట్టి సాదా సీదా జీవితాన్ని అనుభవించినప్పుడే నేను అద్భుతమైనటువంటి ఆనందంతో జీవిస్తూ ఉన్నాను. నాకు అర్థమైపోయింది, అయ్యో ఏం లేదు. ఫోన్లు వస్తున్నాయి మేడం, నాకు ఫోన్లో నుంచి జాయిన్ అయ్యాను, ఫోన్లు వస్తున్నాయి. దేంతో లేదు, సంతోషం అన్నటువంటిది ఎక్కడా లేదు. మన లోపలికి మనం ప్రయాణం చేస్తే సంతోషం ఉందన్నటువంటి సత్యాన్ని నేను గ్రహించాను. పత్రి సార్ మాట పట్టుకొని ఈరోజు నేను ప్రతిది కూడా, మా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, మమ్మీ ఏం జరిగినా పత్రి సారు అంటూ ఉంటావే అని. నేను ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చిందా ఆయన తట్టు చూసేసి అలా దీనంగా అడిగేస్తాను. నాకు ఏదైనా ఒక అవసరం వచ్చిందా ఆయనను అడుగుతానంటే ఇంట్లో ఒక ఫాదర్ని ఎలా అడుగుతాను, నాన్న ఇట్లా అని. ఆయన గురువు గారిని సాంగత్యంలో ఆయన ఉన్నప్పుడు నన్ను ఎంత చక్కగా చూసుకున్నాడంటే అది చెప్పలేని, చాలా మంది నమ్మరు. ఇంత తక్కువ టైంలో మా సొసైటీలో ఎంతో మంది ఉన్నారు, కానీ అందులో నన్ను తీసుకొని మళ్ళీ అగస్త్యశ్వర పిరమిడ్ ను అద్భుతంగా తయారు చేయాలి, మరొక కొట్టాలాగా నువ్వు చెయ్యాలి అని సార్ బ్లెస్ చేస్తే, నేను చేస్తాను సార్, నాకు ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి, మరి వాటిని నువ్వు తీర్చాలా కదా అన్నాను. నీకు నేను ఉన్నానని ఆయన బ్లెస్ చేసి వెళ్ళాడు. ఆ రోజు నుంచి నేను చెప్పాను, సార్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొద్దిగా బాగా ఇబ్బంది పడుతున్నానంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు, నేను చెప్పాను కదా అన్నాడు. ఆ మాట తీసుకున్నాను. నేనైతే ఈ ఫ్యామిలీ సమస్యల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల ఎప్పుడు ఏడుస్తుండే నేను, సార్ ఈ రోజు అయితే బ్లెస్ చేశాడు. ఈ రోజు కంటికి ఒక చుక్క నీళ్లు కూడా లేకోకుండా నేను ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా తీర్చిదిద్దుతూ జమ్మలమడుగు ఈ రోజు ఒక ధ్యానమయంగా తయారు చేశాను అంటే నా ఫౌండేషన్ ముందు పవన్ అన్న, లావణ్య మేడము, వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆచరించి చెప్పింది నేర్చుకొని గురువు గారి సాంగత్యంలో ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. ఈ రోజు ప్రతిది ఒక సమస్య వచ్చింది అంటే నేను బయట వాళ్ళని ఎవరిని అడగను. అది స్థుతి మించింది సమస్య అన్నప్పుడు పవన్ అన్నను, లావణ్య మేడాన్ని అడుగుతాను. సాదా సీదా సమస్యలు అయితే వీళ్ళకి చెప్తే, అక్క నేను ఉన్నా కదక్క, నీకు ఎందుకక్క నాకు చెప్పావు కదక్క అంటాడు. అన్న లావణ్య మేడం కూడా అలానే చెప్తుంది. ఈరోజు ఇంత అద్భుతమైన జీవితం ఎలా వచ్చిందంటే, నేను రోజుకు 12 గంటలు ధ్యానం చేసేదాన్ని మేడం కరోనా టైంలో. ఆ 12 గంటల ధ్యాన సాధన వల్లనే పత్రి సారు జమ్మలమడుగులో ఒక పిరమిడ్ ఓపెనింగ్ వచ్చారు. నన్ను స్పీచ్ ఇవ్వమని అడిగారు. ఇస్తే సార్ అప్పుడు అక్కడ దగ్గర ఒక 700-800 మెంబర్స్ లో ప్రభావతి మేడం యొక్క మెసేజ్ లోకానికి ఎంతో ఉపయోగకరము, నాకు ఈ మేడం కావాలి అని ఆ స్టేజ్ మీద నా చేయి పట్టుకొని నన్ను అలా చూస్తూ నా కళ్ళల్లో కళ్ళు పెడతా అంత హ్యాపీగా అట్లాంటి బ్లెస్సింగ్స్ అన్ని నాకు ఇవ్వడం జరిగింది. కానీ స్థితులు పెరుగుతా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను ధ్యాన సాధన చేశానంటే, సార్ ముందు నన్ను కొట్టాడు, మరి ఇంత దగ్గరికి ఎలా తీసుకున్నాడు అంటే, అప్పుడు ఉన్నటువంటి అహంకారిత పూరితమైనటువంటి మనస్తత్వము సాధన చేయడం వల్ల నాలో స్థితులన్నీ క్రమేణా అన్ని తగ్గడము. నేను అద్భుతమైనటువంటి జీవితాన్ని, రోజు నేను 24 అవర్స్ ఉంటే మామూలుగా 4 అవర్స్ పడుకునేదాన్ని, మిగతా టైం అంతా ధ్యానము, పిరమిడ్ సేవలు, ఊర్లో క్లాసులు పెట్టించడము అలా చేశాను. ఇప్పుడు జూమ్ పెట్టిన తర్వాత నేను 2 అవర్సే పడుకుంటున్నాను. 2 అవర్స్ పడుకున్నా కూడా నేను ఎంత హ్యాపీగా ఇంటి వరకు చేసుకోను. మళ్ళీ పని మనుషులు కూడా తీసేశాను, వాళ్ళు ఎందుకు అడ్డం, నేను నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేసుకుంటాను ఇలా అని. పని మనుషులు తీసేసి ఈరోజు ఇంటి పని అంతా చేసుకుంటూ పిల్లలు ప్లస్ పిరమిడ్, అగస్త్యశ్వర కోన, గుంగనూరు పిరమిడ్, ఊర్లో ధ్యానం క్లాసులు, ఎవరికి ఏది బాగలేకపోయినా ఇంటికి వెళ్ళడము,
ఇలా అన్ని చేసుకుంటూ ఎంతో అద్భుతంగా అసలు ఎక్కడే కానీ ఎంత బాగలేదు అన్నటువంటి సమస్య లేకోకుండా ధైర్యంగా, అంటే ఇది ఎలా అంటే గురువు గారి ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే, ఈయన మనకి గురువు గారు మనకు కరోనా టైంలో వీడియోలు చేశాడు, చాలా వీడియోలు. ఆ వీడియో నేను ప్రతిసారి పెట్టుకొని వింటా ఉంటాను. ఎందుకంటే ఆయన ప్రతి దాంతో ఒక జ్ఞానం ఇచ్చాడు మనకు. బయట ఎక్కడో మన సమస్య వచ్చిందంటే మనం ఏం చేసేవాళ్ళము, మన పుట్టింటి వాళ్ళకి, అక్కలకి, తమ్ముళ్ళకి అలా షేర్ చేసుకునే వాళ్ళం. అంటే మన బాధ తగ్గకపోగా పెరగడమే జరుగుతా ఉంది. అంటే వాళ్ళు మనకు మంచిగానే చెప్తారు కానీ ఇది ఒక చిన్న విషయాన్ని 10 మందికి షేర్ చేస్తే అది మరీ పెద్దగా జరుగుతుంది. కానీ ఆధ్యాత్మికతలోకి వచ్చినాక తెలుసుకునేది ఏంటంటే, అయ్యో మన సమస్యను ఎవ్వరికి చెప్పినా పెద్దదవుతుంది. కానీ మనలో మన ప్రయాణం చేసి మనలోకి మనం పోయి సమస్యకు మూలం ఎక్కడ ఉంది అన్నటువంటి సత్యాన్ని తెలుసుకుంటే సమస్య పోతుంది అన్నటువంటి సత్యాన్ని గ్రహించాను. ఈ రోజు నేను ఏ సమస్య అన్నా మామూలుగా నేను చెప్పకూడదు కానీ నాకు చాలా సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలాగానే చూడను, అవునా, అవి నన్ను ఎదుగుదల కోసం వచ్చాయి. ఈ సమస్య నేను గెట్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక సమస్య వస్తుంది. ఓకే రాని, వెల్కమ్. ఏదొచ్చినా నేను ఆల్రెడీ వెల్కమ్. నేనైతే భయపడే ప్రసక్తే లేదు. సమస్యకి ఎదుర్కోవడం జరిగింది. నాకు ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తే మాత్రము దానికి ఆపోజిట్ పర్సన్ లో వెళ్ళడం జరిగింది. అలా ఇప్పుడు నాకు ఏదైనా దుఃఖంగా ఉంది, ఎందుకు దుఃఖం ఉంది, ఆ మూలాలకు పోతాను. ఈ సత్యం కూడా నేను పవనన్న ద్వారానే నేర్చుకున్నాను. ఇక్కడ పవనన్న నేను గత జన్మలో బిడ్డనై ఉండొచ్చు కానీ ఈ జన్మలో అక్కనై ఉండొచ్చు అయినాను, కానీ అన్న నాకు ఎంతో జ్ఞానాన్ని నేర్పించాడు. ఎందుకంటే అన్న ఉన్నాడని మీరు చెప్పడం కాదు కానీ నేను ప్రతి ఒక్కరికి జన్మల మడుగులో మేము దగ్గర 600 మంది మాస్టర్స్ ఉంటే ప్రతి ఒక్కరు నువ్వు పవనన్ననే జపం చేస్తా ఉంటావు. ఇక్కడ ఇంతమంది ఉంటే ఒక్కరిని పట్టించుకోవు. ఈ రోజు జూమ్ కూడా మీ అన్నతోనే స్టార్ట్ చేసావు. అందరికి పోస్ట్ అంతా మీ వాళ్ళకి ఇస్తావు, మా వాళ్ళకి, మన జమ్మల మడు వాళ్ళకి ఇవ్వవు. ఇట్లా రకరకాలుగా మా వాళ్ళు అంటే కోపంగా తమాషగా అలా చేస్తా ఉంటారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ రోజు మేడం జరిగిపోయినది జరిగేదాని గురించి ఎప్పుడు నా మనసులో ఇది ఎలా సాధ్యం అంటే, పత్రి సారు బాడీ వెకేట్ చేసేటప్పుడు బాడీ వెకేట్ చేస్తారని మాకు మాస్టరు పత్రి సార్ పర్సనల్ పిఏ మా జమ్మల మడుగే అన్న భానుప్రకాష్ అన్న చెప్పడం జరుగుతానే వెంటనే బయలుదేరాము. అన్న కూడా నెల్లూరు నుంచి వచ్చాడు. ముగ్గురము పోయాము అక్కడికి. పోతే అంతా అప్పుడు 4 సార్లు చూసి వచ్చాము. బాగా వర్షం పడుతుంది. అన్న అక్క వెళ్దామన్నా మేము పోతున్నాం అన్నాడు. అయ్యో మేము కూడా వెళ్తాంలే అన్న, ఎందుకని చెప్పేసి మేము కూడా బండి కూడా తెప్పించుకొని దగ్గర వచ్చినాక ఒక్కసారి వెళ్ళేస్తాం పా అన్న అంటే పదార్థాన్ని పోయాము. వెనక ముందు సార్ అంతవరకు 4 సార్లు పోతే తల కూడా పైకి ఎత్తలేదు. సారు ఏం చేస్తాడు, తల పైకి ఎత్తి మమ్మల్ని పిలిచాడు. పిలిచినప్పుడు మేమేనా అని ఇలా చేయబెట్టి అడిగితే ఇలా అన్నాడు ఇద్దరిని, మా జన్మలో కూడా మాస్టర్ని కూడా. ముగ్గురం పోతే కళ్ళల్లో కళ్ళు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా పక్కన కూర్చోమంటే ఒక 2 minutes అలా కూర్చొని అలా ఆ స్థితి నుండి మేడం నాకు పూర్తిగా నా స్థితి మారిపోయింది. ఎప్పుడైతే నేను గురువు గారు బాడీ వెకేట్ చేసే ముందు రోజు నాకు కళ్ళల్లో కళ్ళు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇది నేను స్వర్ణమాల అమ్మకు కూడా చెప్పాను, అమ్మ ఇలా జరిగింది అని. అమ్మ మా ఊరికి వస్తే సారు తలే పైకి ఎత్తలేకుంటే నీ సైడ్ ఎలా చూశాడో పాప ఏంటి అంటే, అప్పుడు పక్కన వేణు అని పిఏ ఉన్నాడు. అబ్బాయి లేదమ్మా అక్క పవనన్న వచ్చారు, పిలిచాడు, కళ్ళలో కళ్ళు పెట్టాడు, ఇదైతే నేను కూడా అక్కడ ఉండి చూశాను అంటే అమ్మ కూడా నమ్మలేకపోయింది. ఆ స్థితిలో ఉండి ఆయన మిమ్మల్ని ఎలా పిలిచాడు అని. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, నేను బయట ఉండంగానే అన్ని నేను ఉన్నాను, నువ్వు నా సార్ మీరు నాకు సపోర్ట్ ఉండాలంటే నువ్వే నాకు సపోర్ట్ ఉండాలని చెప్పావు కదా, మరి ఈ రోజు మాత్రము మీరు బాడీ వెకేట్ చేస్తున్నారు, నా సమస్యలు ఎన్ని ఉన్నాయి నీకు చెప్తే హ్యాపీగా ఉంటావు అని చెప్పావు, నువ్వేమో వెళ్తున్నావు, ఎవరు తీరుస్తారు ఇది అనుకున్నాను. కొంతమంది చూడండి ఆయన నాకు ఇలా చేసి కళ్ళలో కళ్ళు పెట్టడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటికి నీళ్ళు కార్చిందే లేదు. ఒకవేళ సమస్య నాకు ఎక్కువైతే అన్నకు ఫోన్ చేస్తా, అన్న ఇలా అనిపిస్తుంది అన్న, మళ్ళీ హనుమంత్ అన్న కాల్ చేస్తా. హనుమంత్ అన్న కూడా నాకు మధ్యలో వచ్చినా కూడా అన్న కూడా నా సొంత అన్నలాగానే. హనుమంత్ అన్న కూడా నాకు ఎంతో అక్క అనుకుంటా, వీళ్ళిద్దరు నాకు చెరొక కన్నులాగా ఎంత ఆప్యాయంగా నన్ను చూసుకుంటారు అంటే నాకు చెప్పలేను. మా సొంత అన్నలు నాకు 19 మంది ఉన్నారు, చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు, మాది కంబైన్డ్ ఫ్యామిలీనే. కానీ అందరూ నన్ను చాలా చక్కగా చూసుకొని నా మాటని చాలా అలా చూసుకునే నన్ను ఈరోజు చక్కగా ఈ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోయినావేను అనే స్థితికి ఈరోజు నేను వచ్చాను. కానీ ఇక్కడ ఒక నేర్చుకున్నాను మేడం, నేను ఎక్కడికన్నా ఒక ఫంక్షన్లకు పోయినా ప్రౌడ్గా అంటే వెహికలే కావాలి, బస్సు ఎక్కేది లేదు, ఆటో ఎక్కేది లేదు, ఒక వెహికలే కావాలి, తర్వాత డ్రెస్సింగ్ బాగుండాలి, గోల్డ్ ఉండాలి, ఇలా ఏం రకరకాలుగా అలా ఉండే నేను ఈరోజు ఇంత సాదా సీదాగా
ఏమీ లేకోకుండా ఒక సామాన్యురాలు కంటే మా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, ఆ ప్రభావతి ఈ ప్రభావతేనా అని. ఈరోజు ఒక 20 డేస్ నుండి మొత్తం మా అక్కలు, మా పిల్లలు, అక్క కూతురు అందరూ వచ్చారు అమ్మ వాళ్ళ ఇంటికి. వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ నేనైతే జస్ట్ అలా పోవడం, ఇలా రావడము. మా వాళ్ళు అదే అంటారు, ఎప్పుడు ధ్యానం ధ్యానం అని పిచ్చి పట్టింది నీకు. ఒకవేళ వచ్చిన కొద్దిసేపు కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు, ఎప్పుడు పత్రి సారు, ఎప్పుడు ధ్యానము, పవన్ అన్న, ప్రకాష్, లావణ్య, నీ ధ్యానం ప్రతి ఒక్కరు ఇదే. ఈరోజు లాస్ట్ మా పిల్లలు కూడా రీసెంట్ గా ఈ మధ్య కింద పడితే మా అబ్బాయి లేపడానికి వచ్చాడు. ఆ వాటర్ ఉన్నాయి, కాలు జారి కింద పడితే మా అబ్బాయి లేపడానికి వస్తే, వద్దు నాన్న నాకు పత్రి సార్ ఉన్నాడంటే, నీ తిక్కబట్టిందమ్మా నీకు, నువ్వు లేయి ముందు అచ్చకుండా అంటే, లేదు చూడు గురువే నన్ను లేపుతాడు. నేనైతే కాలు అయితే ఇరిగింది అనుకున్నాను మేడం, లేయలేకపోయాను. మా ఇంట్లో గురువు ఫోటో ఉంది, నేను ఆయన నా ఎదురుకే ఉండి మాట్లాడినట్టుగా ఫీల్ అవుతాను. అలా ఒక్కసారి చూశాను ఆయన సైడ్ ఇలా దీనంగా, ఎలా లేసాను, మళ్ళీ నా పనులను ఎలా చేశాను అంటే ప్రతిదీ కూడా నేను ఆయన ఫ్రీక్వెన్సీలోనే, ఆయనతోనే. నేను ఆయన ఎక్కడో ఇప్పటికీ మేడం మామూలుగా చనిపోయిన వాళ్ళ ఫోటో చూస్తే నాకు ఒక రకమైనటువంటి భయం. అలాంటిది ఈ రోజు నేను పడుకున్నప్పుడు కూడా గురువుగారి ఫోటో నా దగ్గర పెట్టుకొని పడుకుంటున్నాను అంటే, ఆయన బాడీ వెహికల్ చేశాడని నేను అనుకోవడం లేదు, ఆయన నాతోనే నాలోనే ఉన్నాడని. నేను స్కూటీ ఒక్క రోజులో 1 గంటలో పత్రి సార్ నేను నా సొంత పనులను చేసుకోవాలి గురుదేవా. మరి మా పిల్లలు వెహికల్ తీసుకొని వస్తే చాలాసేపు ఉండరు, నేను ఆటోకి పోతే ఇంట్లో అరుస్తారు. నా స్కూటీ నేనే తోలాలి అని నేను ఇప్పుడు అనుకున్నాను. నాకు ధ్యానంలో కనిపించింది, నేను సొంతంగా స్కూటీ తోలుతానట్లుగా. మా ఇంట్లో వాళ్ళు వద్దు పాత తెచ్చుకోకపోతే వద్దు, నువ్వు నేర్చుకోలేదు కదా అంటే, నా గురువు నాకు చూపించినాడు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి కొత్త బండి తెచ్చుకొని 1 అవర్లో స్కూటీ నేర్చుకొని ఈరోజు ధ్యాన సేవలన్నీ కూడా, ధ్యాన పనులన్నీ కూడా నా స్కూటీలో నేను పోయి చక్కగా చేసుకుంటూ వచ్చాను. అంటే నాకు ఆయన ఏది కావాలంటే అది, ఆ విజన్ నాకు చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నాకు మొన్న రీసెంట్ గా అన్న చెప్పాడాక, నువ్వు సొంతంగా ఒక వెహికల్ తెచ్చుకో అని. అంటే నాకు ధ్యానానికి ఒక వెహికల్ తెచ్చుకో అన్నాడు. ఇంట్లో వాళ్ళు తొడకపోతే మళ్ళీ వెంటనే రావాలి వాళ్ళతో, నువ్వే డ్రైవింగ్ నేర్చుకో అక్క అని. అది కూడా రేపు నేను జూన్లో డ్రైవింగ్ నేర్చుకొని, అది కూడా నాకు విజన్ వచ్చింది. అంటే నేను మా ఊరిలో చక్కగా వెహికల్ తోలుతానట్లుగా. అంటే పత్రి సారు నాకు ప్రతిదీ, కోరుకున్న ప్రతిదీ ఇస్తా ఉన్నాడు. అంటే నేను ఇంత గొప్పగా ఎలా చెప్పగలుగుతున్నానంటే, నా సేవ కూడా అలానే ఉంది. చక్కగా ధ్యానం చేయడము. నేను రోజుకి ఇప్పుడు మినిమం అనే 5 అవర్స్ మెడిటేషన్ చేస్తాను మేడం. 5 అవర్స్ తగ్గకుండా మెడిటేషన్ చేస్తాను. తర్వాత నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను, ధ్యానం గంటలు గంటలు కూర్చుంటున్నాను అంటే ఎవరు కూడా 5-6 అవర్స్ ఒక సిట్టింగ్ కూర్చోలేరు, అందులో నిద్ర కూడా ఉంటుంది. కానీ చేసే ప్రతి పని శ్వాసతో, ఎరుకతో, నాతో నేను చేయడం, ఈ 3 నేర్చుకున్నాను. శ్వాసతో, ఎరుకతో, నాతో నేను. అంటే వంట చేస్తే ఆస్వాదిస్తూ ఆనందంగా వంట చేస్తాను. తర్వాత ప్రతి పని నేను ఇప్పుడు చేసే వర్కుకైతే, నేను మామూలుగా ముందున్న ప్రభావితం అయితే రోజు 4-5 సార్లు వేసుకోవాలి, అలాంటి టెన్షన్ నాకు. అలాంటి టెన్షన్ లేదు, హ్యాపీగా శ్వాసను గమనిస్తూ ఈ రోజు అయితే మేడం నేను దగ్గర దగ్గర 7 kgs మామిడికాయ పచ్చడి పెట్టడము, మళ్ళీ షాపింగ్ పోవడము, ఒక అమ్మాయి చనిపోతే అమ్మాయి దగ్గరికి పోయి రావడము. తర్వాత ఈరోజు స్టిచ్చింగ్, మా పాప నువ్వైతే బాగా స్టిచ్చింగ్ చేస్తావంటే అమ్మాయికి డ్రెస్ స్టిచ్చింగ్ చేయడము, ఇంట్లో వంట అంతా చేసి ఇన్ని పనులు చేస్తా కూడా నాకు ఎక్కడే కానీ ఒక్క రవ్వ కూడా ఒత్తిడి లేదంటే, నాతో నేను, నా శ్వాసతో నేను, ఎరుకతో జీవించడమే. మరి చూడండి, నేను 2 అవర్స్ రాత్రి 11:30కి పడుకున్నాను, 2:30కి లేసాను. కానీ నాకు ఏం నిద్ర అనిపించలేదు, నా మొహంలో ఏం మార్పులు లేవు. చక్కగా ఆనందంగా అద్భుతంగా ఎంత ఆనందంగా ఉన్నానంటే, పత్రి సారు నాకు, నేను దేవుడు అనను కానీ ఆయన నాలో ఉన్నటువంటి సొగ భాగము పత్రి సారు. ఎందుకంటే దేవుడు అంటే మళ్ళీ డిపెండెన్స్ ఉంటుంది, ఆయన పత్రి సార్ నాలోనే ఉండి నడిపిస్తా ఉన్నాడు. అద్భుతమైనటువంటి సేవలు చేస్తా ఉన్నాము. ఇక్కడ ఒక గొన్నూరు పిరమిడ్ ఉంది మేడం, ఇక్కడ కూడా బౌద్ధులు, జైనులు నివసించేటువంటి ప్రాంతము. ఆ పిరమిడ్ కొన్ని కారణాల వల్ల నిలబడిపోయింది, దాన్ని కూడా పత్రి సార్ నాకు అప్పచెప్పడము. 12 years కింద ఆగిపోయిన పిరమిడ్, దాన్ని రెడీ చేస్తే నీ కర్మలన్నీ పోతాయని చాలా మంది చెప్పారు. నేను కర్మల గురించి ఆలోచించలేదు, కానీ నేను ఈరోజు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. అలా చేసిన నేను పత్రి సార్ సాంగత్యంలో ఈరోజు ఇంత ఆనందంగా, ఇంత లబ్ధి, అంటే ఒక డ్రగ్స్ లాగా అయిపోయింది నాకు ధ్యానము. ఆ డ్రగ్స్ లాగా అయినటువంటి ధ్యానాన్ని నేను వదిలిపెట్టకూడదు. ఈ రోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను, ప్రతి సమస్యను సమస్యలాగా చూడకోకుండా ఆనందంగా జీవిస్తున్నానంటే, ఎవ్వరు కూడా బాధలలో ఉండకూడదు, అందరు హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరికి నేను ఏడగనిపించినా ధ్యానము, ఏం చెప్పినా ధ్యానము. మా వాళ్ళైతే వచ్చింది, ప్రభాత్ వచ్చింది, ఇంకా ధ్యానం గురించి చెప్తాది. అప్పుడు పవన్ అని అన్నాడు కదా, ధ్యానం కూడా వచ్చాడు,
మళ్ళీ పవన్ సార్ వచ్చారు. అలాగా మా వాళ్ళు కూడా ముందల్లా మేము జోకులు అవి మాట్లాడుకునే మేము ఇప్పుడు ఇంకా ధ్యానం చెప్తుంటారు చూడు, నా ఫోన్ కూడా ధ్యానం వేసి డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ చక్కగా వాళ్ళు కూడా ఈ రోజు మేము 220 మంది ఉన్నాం మేడం మా ఫ్యామిలీ. అందులో 30 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు ధ్యానంలోకి అంటే, నేను ముందున్నటువంటి స్థితిని పూర్తిగా మార్చుకొని ఈ రోజు ధ్యాన స్థితిలో ఒక ఆధ్యాత్మిక వైద్యురాలుగా తయారయ్యి ఎవరికి ఏమొచ్చినా కూడా అంటే నేను కొన్ని మన ధ్యానమే కాకుండా మేడం కొన్ని అంటే నాకున్నటువంటి అప్పుడు హెల్త్ సమస్యల వల్ల కొన్ని క్లాసులు కూడా అటెండ్ అయ్యాను నేను. మన వర్ధిని మేడం ఓపోనోపో ఇలాంటి కొన్ని అటెండ్ అయ్యాను. కానీ దానివల్ల కూడా నేను చాలా నేర్చుకున్నాను. కానీ అందులో నేర్చుకునేది కూడా మళ్ళీ నేను ఏంటంటే ధ్యానంలోనే నిమగ్నం చేసుకున్నా. ఇప్పుడు ఒక వాటర్ లేస్తానే మేడం నేను హ్యాపీగా ఎలా ఉండగలుగుతానంటే, లేస్తాను ఏమనుకుంటానంటే, గురుదేవ ఈ రోజు మళ్ళీ నాకు శుభోదయాన్ని చూపించావు, నీకు చాలా కృతజ్ఞతలు అని నా గురువుకి గురువుకి యూనివర్స్కి భూమాతకి చెప్పుకొని లేచిన వెంటనే మళ్ళీ వాటర్ తీసుకోవడము, ఆ వాటర్ని ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టుకోవడము, ఈ దివ్యామృతాన్ని ఈ రోజు నేను స్వీకరించి నాలో ప్రతి అణువు ఎంతో అద్భుతంగా, ఆనందంగా, సమృద్ధిగా, సంతోషంగా, ఆరోగ్యపరంగా అన్ని నా కుటుంబంలో నా భర్త, నా పిల్లలు, నేను అన్యోన్యంగా జీవింపజేస్తూ ఇంత చక్కటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు గురుదేవ అని ఆ గురువుకు ఆ యూనివర్స్ చెప్పుకోవడం, ఆ రోజంతా అద్భుతమైనటువంటి ఆనందం. నేను అనుకుంటాను నా అంత ఆనందంగా పెద్ద పెద్ద డబ్బులు ఉండే వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉండగలుగుతారా? నేను ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నాను అంటే ధ్యానము, ఆ ధ్యానాన్ని ఇచ్చినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన గురువు గారు. ఎంత అద్భుతమైనటువంటి జీవితం మేడం ఇది. నేను మాటలు చెప్పలేను, ఇంత తక్కువ టైం కూడా చెప్పలేను. ఈరోజు నేను చాలా నా స్థితులన్నీ మారిపోయాయి. నేను ముందున్న స్థితి ఇలా కాదు, నా స్థితి ఇలా కాదు, నేను ఇలా కాదు. అంటే ఇక్కడ ఈ రాజకీయ వాతావరణంలో పుట్టిన దగ్గర నుండి పెరిగి ఎప్పుడు బాంబులు, ఏట కొడవలు ఇలాంటివన్నీ చూసిన నేను ఈ రోజు ధ్యానము, సజ్జన సాంగత్యాలు ఇలా అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను ఈరోజు అనుభవిస్తున్నాను అంటే దానికి కారణం, ఏకైక కారణము మన పత్రి సార్ ఇచ్చినటువంటి జ్ఞానము. తర్వాత సారు నాకు ఎన్నో చెప్పాడు, నువ్వు ఆనందంగా ఉన్నావు, మంచిగా చేస్తున్నావు, మరి శక్తికి మించినట్టు కూడా చేయకూడదు అని. కానీ నేను నా శక్తికి మించినటువంటి పనులు కూడా ఇక్కడ చేస్తా ఉన్నాను. మనకు కళాధర్ రెడ్డి గురువు గారు ఉన్నారు, ఆయన కూడా చెప్తూ ఉంటాడు, ఈరోజు 2 పిరమిడ్లకు చైర్మన్ గా ఉండి ఇంత అద్భుతంగా ఆనందంగా మనం అనుకుంటూ ఉంటాము ఏదో చైర్మన్ అంటే ఊరికనే బాధ్యతలు మరి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వాటన్నింటిని కూడా ఏం లేదు మేడం, మన శ్వాసతో మనము గురువు ఏం చెప్పాడు, మీ గురువును నేను కాదు మీ శ్వాసే మీ గురువు అని చెప్పాడు. అప్పుడు అనుకున్నాను శ్వాస గురువు ఎలా అవుతుంది అని. ఒక వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ ఉండకూడదు, మీ మీద మీకు ఉండాలి అన్నాడు. ఎప్పుడు నేను ఏదైనా సమస్య వస్తే ఏమనుకునేదాన్ని అంటే దేవుడు ముక్కునేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ను యూనివర్స్ అనుకునేదాన్ని. మళ్ళీ కొన్ని దినాల తర్వాత నాకు పత్రి సారు ఒక మాట నాలో నాకు అనిపించింది, ఎప్పుడు ఒకరి మీద డిపెండెన్సీ ఉంటే నువ్వు ఎప్పుడు ఉద్ధరించుకుంటావు అనేటువంటిది నాకు ఎక్కడో ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను పత్రి గురువును యూనివర్స్ నమ్ముకున్నాను, చేస్తున్నారు. కానీ ఒకప్పుడు దేవుడు మళ్ళీ పత్రి సార్, ఇప్పుడు నాకు నేనే ఇంకా నన్ను నేనే నమ్ముకున్నాను. పత్రి సార్ నమ్ముకున్నా, ఓకే పత్రి సార్ నాకు సర్వం ఆయననే. కానీ ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు పత్రి సార్ మీద వదిలిపెడితే పత్రి సార్ నాకు ఒక మార్గం చూపేయడావు, కానీ ఆ మార్గంలో పని చేసేది నేనే కాబట్టి ఇప్పుడు నేను నమ్ముకుంటాను, అయ్యో ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఇది కరెక్టా తప్ప అని ఒక 10 నిమిషాలు 5 నిమిషాల గురుగారు ఫోటో దగ్గర కూర్చుంటే కళ్ళు మూసుకొని అది పాజిటివ్ అనిపించినప్పుడు నా లోపల ఒక హ్యాపీనెస్ వస్తుంది. అది గురువు దగ్గరే కూర్చుంటా, మళ్ళీ నేనేం పక్కన కూర్చోను. లేదు అది నెగిటివ్ అనుకున్నప్పుడు అది అవసరమా కాదని ఒక థాట్ వస్తుంది నాకు. అప్పుడు హ్యాపీనెస్ ఉండదు లోపల, అప్పుడు దాన్ని స్టాప్ చేసేస్తా. ఇంతకుముందు ఎవరినన్నా వాళ్ళని అడగను, వీళ్ళని అడగను, తర్వాత పూజారులను అడగడము. నేను ఎంతో డబ్బులు పూజలకు లక్షలు పూజలు, ఆ పూజ చేస్తే బాగవుతుంది, ఈ పూజ చేస్తే బాగవుతుంది, ఏంటో చేసేవాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు చేశాను పూజలకు ప్లస్ పూజలకి నిన్న చేశాను. అంతరాలు ఎన్నో వేయించుకునేదాన్ని, చేతికి అంతరము, చెయ్యికి అంతరము, ఇవన్నీ తాళ్ళు కట్టుకునేదాన్ని. ఎన్నో మూఢనమ్మకాలు ఉండేవి. అసలు లేచిన వెంటనే ఎక్కడైనా బయటికి వెహికల్కి ఎవరైనా అడ్డం వస్తే, పిల్లి అడ్డం వస్తే, ఎన్నో మేడం ఇలాంటివన్నీ. కానీ ఈ రోజు ఏమీ లేదు. ఒక అన్న పొద్దున పూట మాకు కాంతిదానం చేపిస్తావు అంటాడు, మీ బాడీ అంతా ఒక వైట్ గా మారింది అనుకోండి, మీలో ఒక కాంతిని ప్రవహింప చేసుకోండి అని. అలాగా నా బాడీ అంతా పైన చూడడానికి ఇలా ఉండొచ్చు కానీ నా లోపల ఎప్పుడు బ్రైట్నెస్ కానీ ఒక పాలలాగా ఉంటుంది మేడం.
ఈరోజు ఒక అంతకు ముందు కొన్ని స్వార్థపూరిత మాటలు ఉన్నాయి, స్వార్థపూరిత బుద్ధి ఉండింది. ఇప్పుడు ఏమీ లేదు మేడం, నథింగ్. నా పైన చూడడానికి ఇలా ఉండొచ్చు కానీ నా లోపల మాత్రం స్వచ్ఛందంగా ఒక పాలరాతి విగ్రహం లాగా తయారయ్యి ఆనందంగా, అద్భుతంగా ఇలా ఇప్పుడు క్లాస్ అయిపోతే నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. పిల్లలకి మళ్ళీ టిఫిన్ చేయాలి. ల్యాప్టాప్ లో కనెక్షన్ పెట్టి ఇక్కడ ఇది పెట్టి మళ్ళీ సెల్ ఫోన్ లో కనెక్షన్ పెట్టుకొని కిచెన్ లో పెట్టుకొని వింటూ, అంటే ఎక్కడ కూడా టైం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకోకుండా 24 అవర్స్ లో ఒక 3-4 అవర్స్ పడుకుంటాను. మిగతా అదంతా కూడా నా పర్సనల్ లైఫ్ కాదు మేడం. నేను ధ్యానానికి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నాను. నేను పత్రి సార్ బాటలో పత్రి సార్ పనులు ఏం చేస్తూ ఉంటే, సొసైటీ పనులు ఏం చేస్తుంటే, పత్రి సార్ నా వెనకాల నన్ను అంతా చేసుకుంటూ, నన్ను శుద్ధి చేసుకుంటూ, ప్రతి పత్రి సార్ నా వెనక ఉండి నన్ను నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. మా వాళ్ళు చాలా మంది అన్నారు, ఎందుకు గంటలు గంటలు సాధన చేయాల్సిన అవసరం ఏముంది, ధ్యానం కొద్ది చేసినా సరిపోతుంది అన్నారు. కానీ నేను పత్రి సార్ దగ్గర కూర్చొని నేను ఏం లాభం పొందాను, రోజుకు 12 అవర్స్ 2 ఇయర్స్ చేశాను అన్నప్పుడు నా లోపల అప్పుడు ఏం అనిపించలేదు. కానీ మేడం, సార్ బాడీ వెయిట్ చేసిన తర్వాత తెలిసింది నా ధ్యానం నాకు ఇప్పుడు ఎంత ఉపయోగపడింది అని. ఈరోజు నేను ఏం చెప్పినా ఏమనుకున్నా జరుగుతా ఉంది. అందుకని నేను తూచి ప్రతి మాట కూడా తిరుపతితో మాట్లాడతాను. ఎందుకంటే ఈ రోజు నాకు గురువు గారు నా నోట మాటే ఒక మంత్రం లాగా తయారైపోయింది అని నేను చెప్పుకోగలుగుతాను మేడం ధైర్యంగా. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది కౌన్సిలింగ్ ఫోన్ ద్వారా అన్న నా నెంబర్ ఇస్తా ఉంటాడు, చాలా మందికి అక్కతో మాట్లాడండి అని. అలా కౌన్సిలింగ్ ప్లస్ మా ఊరి వాళ్ళు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్లు, ఇంటి దగ్గరికి కౌన్సిలింగ్ రావడము, నేను క్లాసులకు వెళ్తే అక్కడికి వచ్చి రావడం, అంత అంత ఆనందకరమైన జీవితము. అందరూ ఉండొచ్చు కానీ ప్రపంచంలో నేనైతే అద్భుతమైనటువంటి జీవితాన్ని, ప్రతిదీ ఒక చిన్న సమస్య వచ్చింది అనుకుంటే నాకు మా అన్న ఉన్నాడు, పవన్ అన్న, లవణ్య మేడం ఉంది, ప్రకాష్ ఉన్నాడు, అని అంత చక్కగా నేను ఆనందంగా ఈరోజు జీవిస్తున్నాను. అంటే మళ్ళీ ఒక జన్మ రావాలని కోరుకోను, కానీ ఈ జన్మ సంపూర్ణంగా ఇదే ఆనందంతో ఉండాలని అనుకుంటా ఉంటాను మేడం. నేను చక్కటిగా పిల్లలు కూడా చక్కగా ధ్యానం చేస్తారు మా పిల్లలు. నాకంటే మంచి వాళ్ళకి విజన్ వస్తూ ఉంటుంది. నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది, హాస్పిటల్కి వెళ్ళి చూసాను. హాస్పిటల్ లోపలికి అయితే పోలేదు, కానీ మా బాబు అడిగాడు, అమ్మాయి ఇది కూడా ఒక డిజైనేనా, ఇది కూడా అమ్మాయి గత జన్మలో చేసుకునే కర్మనేనా అని. కొన్ని చూడండి, వాళ్ళకు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈరోజు క్లాసులన్నీ వింటూ ఉంటారు. ప్రతిదీ కూడా పొద్దున పూట పవనన్న సజ్జన సాంగత్యము 6 గంటలకు స్టార్ట్ అయితే 8 వరకు వాళ్ళు ల్యాప్టాప్ దగ్గరే ఉండి చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కూడా ధ్యానంలోకి వచ్చి, మనం ఏదో మధ్య వయసులో ధ్యానంలోకి రావడం గొప్ప కాదు, కానీ పిల్లలు ఇంత చక్కగా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి వాళ్ళు మనకంటే అద్భుతంగా జీవిస్తున్నారంటే ఇది ఎన్ని జన్మల పుణ్యమో. పత్రి సారు ఉన్నటువంటి టైంలో మనం జన్మించడం అన్నటువంటిది అసలు ఆయన దగ్గర అంత తక్కువ టైంలోనే నేను ఇక్కడ పత్రి సార్ పక్కన కూర్చుంటే ఇక్కడ పడబెట్టుకొని నా తల మీద అలా నిమురుకుంటూ నేనున్నాను అనేటువంటి నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వడము, అద్భుతమైనటువంటి జీవితం మేడం. మా ఊర్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు, తక్కువ ఎప్పుడు వచ్చావనే కాదు, బుల్లెట్ ఎప్పుడు దిగిందని చెప్తుంటారు. అలా మా వాళ్ళందరూ అదే అంటూ ఉంటారు. ఎంత హ్యాపీ రోజు అసలుకి నాకు చెప్పలేను మేడం మాటల్లో. నేను టైం ఎంత అయిందో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, చూసారు కదా, ధ్యానం అనేది ఎలాంటి వ్యక్తినైనా మార్చేస్తుంది అనడానికి సాక్షాత్తు నిదర్శనం ప్రభావతి అమ్మగారు. సో మరి ఎవరు కూడా ధ్యానం చేయకుండా ఉండకండి, తప్పకుండా ధ్యానం చేయండి. ఎన్ని మార్పులు వస్తాయంటే వారి మాటల్లోనే ఇప్పుడు విన్నాం కదా. సో అందులో ఓపెన్ గా చెప్పేశారమ్మా, నేను ఇలాంటి కరెక్ట్ గా చెప్పారమ్మా, ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు మనలో ఉన్నా అవన్నీ కడిగేస్తుంది, వాటన్నింటిని కడిగేస్తుంది ఈ ధ్యానం. సో ఎలాంటి జీవితాన్ని ఇచ్చారంటే మనకు పత్రి సారు, అది అద్భుతమైన జీవితం. ఎవరికి ఉండదు. నిజంగానే మీరు అన్నట్టు ఆనందం మనకే ఉంటుంది, మనకే సొంతం. ఒక ధ్యానులకే ఆ ఆనందం అనేది సొంతం. అసలైన నిజమైన ఆనందం అంటే ఏంటో మనమే అనుభవిస్తాం. మీ మాటల్లోనే తెలుస్తుంది ఆ విషయం. ఎలా ఎంత ఆనందంగా ఉన్నారు. అండ్ ఉన్నాయి సమస్యలు అనేవి ఉన్నాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కోవచ్చు మనం, ఎంత ఆనందంగా, మరి అది కూడా దుఃఖంతో కాదు,
నాకే వస్తాయి ఆ గట్టి సంకల్పంతో. అండ్ మీకు గురువు గారి పైన ఉండే ఆ విశ్వాసం, ఎస్, మాకందరికి కూడా మీ జీవితం ఆదర్శం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇందు హలో అక్క, చెప్పండి. ప్రభావతి మేడం నమస్కారం. నమస్తే మేడం. ఒక లేడీ ఎలా ఉండాలో సూపర్ ఉమెన్ లాగా చూపించేశారు. మీ లైఫ్ ని ఎలా లీడ్ చేశారు అనేది నాకు అదే అనిపిస్తా ఉంది. నిజంగా ఎంత పరిగెత్తుతున్నారంటే రేస్ గుర్రంలో కన్నా ఫాస్ట్ పరిగెత్తుతున్నారు మీరు. కానీ ఎక్కడ అలసిపోవడం లేదనడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ ధ్యానం అనేది ఎంత నేర్పిస్తుంది అనేది హనుమంత్ అన్న చెప్తుంటాడు. ఫ్యాషనిజం లో ఉన్నా కూడా ప్రభావతి మేడం ఒక స్థాయిలోకి ఎదిగిందమ్మా ఆధ్యాత్మికంగాని. ఈ రోజు మీ పవన్ సార్ది మీది ఇద్దరిది జర్నీ విన్నాను. థ్యాంక్ యూ ఇందు. మొన్న మీతోనే Thank you, అక్క. మాట్లాడాం మేడం. ప్రభావతి మేడం తోనే మాట్లాడిచ్చారు. మొన్న సంగీతంకి మాట్లాడినప్పుడు మాతోనే మాట్లాడారు. ఓ ఓకే, సూపర్. అక్కడ మేడం, పవన్ అన్న, హనుమంత్ అన్న, నేను ముగ్గురు ఒక టీం మాది. అది Super. చెప్తాను ఎప్పుడు. ప్రతిసారి మిమ్మల్ని తలుస్తానే ఉంటాడు అన్న నోట్లో. ప్రభావతి అక్క, పవన్ అన్న, ఇక్కడ ఇంకా ఇద్దరు సారోళ్ళు ఉన్నారు. ఆ నలుగురి పేర్లని వదలకుండానే ఉంటాడు అన్న అనమాట. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఒక ఎనర్జీ బాడీతో, అంటే మొత్తం సార్తో, అంటే నీ శ్వాసే నీ గురువు అనే దానికి మీరు నిదర్శనంగా అనిపించింది నాకు ఈ రోజు మీరు చెప్పే మీ మీరు చేసే జర్నీ అలా ఉంది. మొత్తం శ్వాసతోనే ఉన్నారనమాట. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం. ఇక్కడ డైరెక్టర్ వెంకట్ గారి మిస్సెస్ ఉన్నారు, శిరీష గారు. ఒకసారి మాట్లాడదాం. శిరీష గారు, హాయ్ అండి. ఎస్ శిరీష గారు, మన డాక్యుమెంటరీ ఫిలిం కి వీరిద్దరు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు, నమస్తే మేడం. చేస్తున్నారు కూడా. నమస్తే మ్యూట్ లో మేడం. ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. నమస్తే సార్, నమస్తే మేడం. మీ నమస్తే, ఇద్దరి నమస్తే. ఎక్స్పీరియన్సెస్ అండ్ కాంట్రిబ్యూషన్ చాలా చాలా బాగుంది. ఆ అంటే సార్ చెప్పినప్పుడు సార్ ఆయన ఇన్స్పైర్ అయ్యి మెడిటేషన్ చేసి అందులో నుంచి మార్పు సాధించి ఇంకా కూడా ఫ్యామిలీ నుంచి కూడా బయటికి అంటే స్ట్రాంగ్ గా బయటకు వచ్చి ఇప్పుడు ఇంత బాగా చేయగలుగుతున్నారు. చాలా బాగా అనిపించింది నాకు ఆ ఎక్స్పీరియన్స్. అండ్ మీ ఇద్దరి అనుబంధం, సోదరి అనుబంధం చాలా చక్కగా ఉంది. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు మాకు కూడా మీ మా సోదరులే ఎక్స్పీరియన్సెస్. మేడం. ఒక సోదరి మీరు, ఈ ఇందు ఒక తప్పకుండా సోదరి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు మాకు తక్కువ టైంలో ఎక్కువ పరిచయం. ఓకే, ఓకే. అసలు ఎక్కువ కలవలు కూడా అసలు అలాంటిది లాస్ట్ తిరుపతిలో ఫిబ్రవరి 9లో జరిగింది శాకాహార ర్యాలీ. అక్కడే పరిచయం వారు. అయినా ఒక 2 సార్లు 3 సార్లే మాట్లాడింది. అక్కతో నాతో ఎక్కువ పరిచయం ఏర్పడింది వెంకట్ గారికి. ఆయన ఎంతో గ్రేట్ మాస్టర్, ఎన్నో పుస్తకాలు కానీ చదివారు. నాకు మీ ఇద్దరిని ఎప్పటి నుంచో చూస్తున్న ఫీలింగ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు చాలా సార్లు చూసాను అనిపిస్తుంది. మీ ఇద్దరిని కూడా అలాగే అనిపిస్తుంది. మనం జేతవనంలో కలిసామా 3-4 ఇయర్స్ బ్యాక్? చూడలేదు. కానీ మేడం ని కూడా బాగా చూసినట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. అంతే, ఆత్మబంధువులు చూస్తే అలానే అనిపిస్తుంది. మేడం చెప్పిన అంటే ఎంత ఆనెస్ట్ గా చెప్తున్నారంటే, ఫస్ట్ నేను ఇలా అనుకున్నాను సార్ గురించి, నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ నేను సార్ కి ఇలా ఇంత దగ్గర అయ్యాను. అలాంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు లోపల నుంచి ప్రతి వ్యక్తి లోపల ఆ క్యూరియాసిటీ వస్తుంది. అండ్ మనకెందుకు రాదు అలా. మొన్న గిరిజా మేడం వచ్చినప్పుడు బాబాజీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారనమాట. అంతే, ఇంకా నేను రోజు పడుకునేటప్పుడు బాబాజీతో ఒక డైలాగ్ అన్నమాట. ఏదో ఒకటి వేసుకుంటున్నా. ముందు ఉండేది, కానీ అగైన్ ఆ ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో కూడా అసలు ఎంత చక్కగా అనిపించిందో నాకు. థ్యాంక్ యూ మేడం. మీ ఇద్దరికి ధన్యవాదాలు. Thank you, sir. వెంకట్ సారు వైఫ్ ని, సిస్టర్ ని పరిచయం చేశారు మాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని కలవడం సార్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఎక్కువ బయటికి
ఎక్కువ రాను. పాపని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. అండ్ ఒక ఆ, స్కూల్ రన్ చేస్తున్నాము, స్పెషల్ స్కూల్ అది. ఓకే అమ్మా. అది కొంచెం. సిరి మేడం, మీరు ఎస్ మ్యామ్. మీతో మాట్లాడాను, మీరు నాకు కొన్ని పనులు చెప్పారు, కానీ తొందరలోనే చేస్తాను మేడం. ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాను నేను. ఆ, తొందరలోనే మీకు నేను పవన్ అన్న ఇద్దరం కూడా మీ ప్రాజెక్ట్ కు మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం. నాకు కొద్దిగా టైం కావాలి మేడం. తప్పకుండా అండి. ఎక్కడికి పోతాయి, అందరూ సపోర్ట్ చేయవలసిందే, చేస్తారు కూడా. అసలు ఇలా లాక్కొచ్చి చేయించుకుంటారు ఆయన. అంటే ఇది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం టెక్కీ జనరేషన్ లో ఉన్నాం. ఒకప్పుడు సాయిబాబా చరిత్ర రాశారు, సచ్చరిత్ర. ఇప్పుడు మనం సినిమా తీస్తున్నాం. ఆయన ఫస్ట్ చరిత్ర రాశాక సినిమా తీశారు. ఇప్పుడు మనం సినిమా తీసి ఇట్లా జూమ్ సెషన్ లో ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకోవడం వల్ల మనలో ఆ స్ఫూర్తి, ఆ ఆ ప్రేరణ ఎప్పటికీ పోదు. ఈ అనుభవాలు తెలుసుకుంటూ ఉండడం వల్ల. ఓకే మేడం, ఖచ్చితంగా. టైం అయింది. షూర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా మాట్లాడారు, అదంతే అయిపోతుంది. అన్న థ్యాంక్ యూ అన్న. మేడం సిరి మేడం, హాయ్ బంగారు. హలో. హాయ్ స్వర్ణ. హాయ్. మా పాప సారీ, హాయ్ ఇక్కడ నాన్న. ఇంకొక పాప ఉంది. ఇటు నుంచి పెద్ద పాపనేనా మేడం, చిన్న పాప ఓన్లీ అన్నారు? నేను 7 years పాప. 7 years. హాయ్ నాన్న. ఏమో పెద్ద అయినట్టు నాన్న అంట. నేను అన్నాను. మీరు అన్నారా? ఓకే ఓకే. వాయిస్ చిన్నపిల్లలాగా వచ్చింది కదా. ఓకే మేడం, నాకు ఇక్కడ బాయ్ స్టార్ట్ బాయ్ అయిపోయింది. మా. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరిద్దరు కూడా ఒప్పుకొని ఇలా వచ్చినందుకు, షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు Bye. చాలా సిరి ధన్యవాదాలు. గారు థ్యాంక్ యూ అమ్మా. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్ సార్. ఫ్రెండ్. పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ. ఎస్. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. శిరీష గారు ఏదైనా మాట్లాడతారా? బాయ్. అక్క బాయ్ అక్క. ఇంకేం లేదండి. బాయ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మా మహేశ్వరి గారు. థ్యాంక్ యూ మేడం. మేము ఇక్కడ అనంతపురంలో ఉంటాము. ఓకే. ఎందుకనో అందరినీ కలిసినట్టు అనిపిస్తుంది ఈ రోజు నాకు. అండ్ విచిత్రంగా మేడం, నేను ఎప్పుడు అసలు నాకు పైన పిరమిడ్ రాత్రి కట్టా నిద్ర మేడం రాదు. ఇక్కడ. నేను ఇలా కూర్చుని కరెక్ట్ మీ గురించే చెప్పారు. యాక్చువల్గా సార్ చెప్తుంటారు, ఇప్పుడు ఎవరు కలిసినా అనంతపూర్లో పిరమిడ్ ఉంది. మా మామయ్య గారు ఉంటారు, చిన్న మామయ్య గారు, మీ దగ్గర పంపిస్తానని ఊరికే చెప్తూ ఉంటారు. కేశవ టిఫిన్ సెంటర్ ఉంటుంది కదా వాళ్ళది. ఓకే మీ దగ్గరికి వెళ్ళమని ఊరికే చెప్తూ ఉంటారు. ఓకే, రమ్మనండి, ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది. రండి. మెడిటేషన్ కోసం అని చెప్పేసి. నేను Okay. ఇందాక మేడం చెప్తుంటే యాక్చువల్ గా ఆటోమేటిక్ ఇట్లా కళ్ళు మూతలు పడిపోయి మీరు శిరీష గారు అని చెప్తే ఇట్లా చూసుకుంటాను. 10 minutes ఇట్లా 5 minutes లో అలా డీప్ వెళ్ళాను. నిద్ర కాదు, బట్ వాళ్ళు మన మూవీకి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, చేశారు yes. కూడా ఆల్రెడీ. సో పరిచయం చేద్దాం మీకు అని పిలిచాను అన్నట్టు. ఓకే ఓకే. మీరు కూడా ఉన్నారని వాళ్ళకు తెలియదు. నేను ఫస్ట్ నుంచి అందరూ విన్నా. friends. లాస్ట్ 5 minutes లో ఇట్లా Hmm. ఆటోమేటిక్ గా నేను ఇలాగే కూర్చున్నా, ఇలా పెట్టుకుని ఇలా అయిపోయింది. ద అంటే అథెంటిసిటీ. మేడం అక్క. చెప్పే వాయిస్ లో పవర్ ఉందమ్మా. అంత సేవ చేస్తున్నందుకే ఆ ఎనర్జీస్ లెవెల్ వస్తాయి మనకు. సార్ అంటే ఆథెంటిక్ గా, అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నప్పుడు వచ్చేస్తది. వచ్చేస్తుంది. మీరు చూడండి అసలు ఫేస్ అయితే ఫ్రెష్ గానే ఉంది, ఏదో నిద్ర మత్తులాగా లేదు. బట్ నేను అంతా అయిపోయాను. లేదు లేదు లేదు, ఆ వాళ్ళు ఎనర్జీ, ఆ ప్యూర్ ఎనర్జీ అనేది అలాంటిది. Yes. వాళ్ళు రోజు మినిమం 200 మెంబర్స్ జాయిన్ అవుతారు నాయుడు గారి కుటుంబంలో. మెయిన్ అక్క పని ఇప్పుడు అలా కాదు, అగస్తేశ్వర పిరమిడ్ జూమ్ అనేది పెట్టారు సెపరేట్ గా. పవన్ సారు, ప్రభావతి మేడం ఇద్దరు. తిరుపతిలో ఉంటుంది అది అగస్తేశ్వర పిరమిడ్. జమ్మలమడుగు. జమ్మలమడుగు.
జమ్మల్ యాక్చువల్ గా మొన్న జమ్మల్ మడుగు మాస్టర్స్ ఇక్కడ వింటూ ఉంటాను. నాకు చాలా తక్కువ తెలుసు పిఎస్ఎస్ఎం గురించి. ఈయన మాట్లాడుతుంటే జమ్మల్ మడుగు మాస్టర్స్, ఆ అక్కడ వశిష్ఠ గౌతమి అని ఆ పేర్లని నేను ఎటు రాలేదు, ఏమీ తెలీదు, వినడమే. కానీ ఆల్ టుగెదర్ ఒక్క దెబ్బకి అన్ని తెలిసిపోతాయి. తెలిసింది ఇప్పుడు. సూపర్. ఎస్ ఫ్రెండ్స్, ఇలా మేము మాట్లాడుకుంటుంటే నైట్ అంతా ఇలాగ మాట్లాడుకుంటూనే ఉంటాము. అయ్యో, సో నేను రికార్డ్ అవుతుందని మర్చిపోయాను. ఇది ఆగదు, ఇది అనంతం. అందుకే ద కంప్లీట్ మ్యాన్ గురించి తెలుసుకోవాలంటే ఏ ఒక్క రోజులోనే ఏ ఒక్క సంవత్సరంలో కూడా తెలుసుకోలేమండి. సో పత్రి గారి గురించి అంత ఉంది, ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు కలుస్తున్న మాస్టర్స్ వాళ్ళు కొత్త కొత్త విషయాలనే చెప్తున్నారు. ఆల్రెడీ చెప్పిన విషయం ఏదైనా చెప్తున్నారా అంటే లేదు. వారికి ప్రతి ఒక్కొక్కరికి విభిన్నంగా సార్ తో చూడండి అనుబంధము సపరేట్ గా ఉంది, అండ్ వారికి ఎదురైన అనుభవం కూడా కొత్తగానే ఉంది కదా. So, అందుకే ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కాన్సెప్ట్ మీ ముందుకు ఇలా రావడం జరిగింది. ఇలాంటి ఇంకా వినూత్న కార్యక్రమంతో మీ ముందు ఉంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్.